1, go. Hello. Good evening, everyone. Thank you for tuning in. We gathered here today on the eve of Lupus Day for a patient education program. Well, World Lupus Day is observed across the world on May 10th every year. This day is dedicated to create awareness about lupus among the people, admire the survivors, and support the patients who are fighting this disease every day. This evening, we have 5 of our expert rheumatologists from Telangana joining us to share their valuable insights about lupus. We have Dr. Vijay Prasanna Parami, MD DM Rheumatology, Consultant Rheumatology, City Neuro Center, Hyderabad. We have Dr. Keerti Talari Bomakanti, MD DM Rheumatology, Consultant Rheumatologist, Yashoda Hospitals, Secunderabad. We have Dr. D. Fanikumar, MD DM Rheumatology, Associate Professor, Department of Clinical Immunology and Rheumatology, Nizam Institute of Medical Sciences, Hyderabad. We have Dr. Shravan Kumar Appani, MD DM Rheumatology, Rishi Rheumatology Hospital, Associate Professor, Rheumatology, Pratima Medical College, Karimnagar. Dr. Sunita Kaidi, MD DM Rheumatology, Consultant Rheumatologist, Yashoda Hospitals, Malakpet, Hyderabad. Welcome to each one of you, doctors. Well, this evening, in the spirit of creating awareness, let's hear from our doctors and what they would like to share on some of the common questions each one of us have around lupus. You can also drop in the questions in the chat box and we will take it up towards the end. Meeku edaina questions unte please chat box lo type cheyandi. Last lo vaatni doctors answer chestaru. So let's begin. Dr. Sunita, మీరు lupus అంటే ఏమిటో చెప్పగలరా? What is lupus? ఓకే, థ్యాంక్ యూ నిహారిక. ఓకే, లూపస్ అంటే అది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మనకి ఇమ్యూనిటీ గురించి తెలిసిందే కదా. అంటే ఇమ్యూనిటీ అంటే మనం రోగనిరోధక శక్తి అంటాం. సో ఆటో ఇమ్యూనిటీ అంటే ఆటో అంటే సెల్ఫ్, ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి అన్నమాట. ఇందులో ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి రోగనిరోధక కణాలు మన బాడీ పైననే అటాక్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కామన్ గా కనిపించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తీసుకుంటే థైరాయిడ్ అనేది, హైపోథైరాయిడిజం అని అంటూ ఉంటాం కదా, అది కూడా ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. దాంట్లో ఏంటంటే ఈ రోగనిరోధక శక్తి కణాలు ఏవైతే ఉంటాయో అవి కేవలం థైరాయిడ్ గ్రంథి మీద అటాక్ చేస్తాయి. కాబట్టి మనకి థైరాయిడ్ లెవెల్స్ తక్కువగా కానీ లేదంటే ఎక్కువ కానీ ఉంటాయి. కానీ ఈ లూపస్ అనేటువంటి వ్యాధిలో ఏంటంటే ఈ రోగనిరోధక కణాలు అనేటువంటివి మన శరీరంలోని ఏ అవయవంలోనైనా అటాక్ చేయొచ్చు. సో ఆ దాడి అనేది ఎక్కువగా ఎందులో ఉంటుంది అంటే అటాకింగ్ విత్ సెల్స్ పైన అటాక్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనకి లక్షణాలు ఉంటాయి. సో లూపస్ ని సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ ఫర్ SLE అని కూడా అంటారు. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. Thank you, Dr. Sunita. Dr. Shravan, can you share with us the symptoms of lupus? Lupus ni ela detect cheyaгаలం మనం? మీరు మ్యూట్ లో ఉన్నారు డాక్టర్. ఓకే, ఇప్పుడు డాక్టర్ సునీత గారు చెప్పినట్టు లూపస్ అనేది ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఒక పేషెంట్ నుంచి ఒక పేషెంట్ లూపస్ చూస్తే 2 పేషెంట్స్ కి సేమ్ సిమ్టమ్స్ ఉండవు. ఒకరికి మైల్డ్ గా ఉండొచ్చు, ఒకరికి సివియర్ గా ఉండొచ్చు, ఒకరికి టెంపరీగా కొన్ని సిమ్టమ్స్ వచ్చి కొన్ని మారిపోతుంటాయి. సో కామన్ గా ఉండే సిమ్టమ్స్ అయితే వీళ్ళకి విపరీతమైన అలసట ఉండొచ్చు అండ్ ఫీవర్ రావడం. ఫీవర్ కూడా ఎక్కువ రోజులు 2 నెలలు 3 నెలలు ఫీవర్, రోజు సాయంత్రం పూట ఫీవర్ రావడం కానీ, అది యూజువల్ గా ఫీవర్ కూడా చాలా హై గ్రేడ్ ఉండదు, లో గ్రేడ్ నుంచి మోడరేట్ గ్రేడ్ వరకు ఫీవర్ ఉండొచ్చు. ఇంకా కామన్ సిమ్టమ్స్ ఏంటంటే జాయింట్ పెయిన్స్. ఈ జాయింట్ పెయిన్స్ అనేవి కీళ్ళు అనేవి చేతుల్లో మణికట్టులో కానీ లేకపోతే ఫింగర్ జాయింట్స్ లో కానీ యాంకిల్స్ లో కానీ నీస్ కానీ షోల్డర్స్, సో ఎనీ జాయింట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ ఎఫెక్ట్ అయిన జాయింట్స్ వాపుతో పాటు కొంతమందికి ఎరుపు రావడం కానీ, ఆ నొప్పితో చేతులన్నీ బిగుసుకుపోవడం, ముఖ్యంగా మేము ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. అంటే ఉదయాన్నే ప్రొద్దున్నే లేవగానే ఈ జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. సో అది ఫ్రీ అవ్వడానికి అట్లీస్ట్ ఒక అరగంట నుంచి గంట పట్టొచ్చు. సో దాన్ని ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. ఇది మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జాయింట్ పెయిన్. కొంతమందికి స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో స్కిన్ ఎఫెక్ట్ అవ్వడం అంటే ర్యాషెస్ లా రావడం, బటర్ఫ్లై ర్యాష్ అంటాం ఫేస్ మీద. ఇంకొంతమందికి ఏమో చేతుల మీద ర్యాషెస్ కానీ, కాళ్ళ మీద ర్యాషెస్ లా ఎరుపు లాంటి ర్యాషెస్ కానీ, కొంతమందికి నలుపు ర్యాషెస్ కూడా వస్తాయి, వాటిని డిస్కాయిడ్ ర్యాష్ అంటాం. కొంతమందికి నోట్లో పుండ్లు అవుతూ ఉంటాయి.
ఆ పుండ్లు నార్మల్ గా కాకుండా ఈ మన కపాల మీద ప్యాలెట్ అంటాము నోట్లో, ప్యాలెట్ మీద అల్సర్స్ అనేవి రావచ్చు. ఇంకొంతమందికి చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఫింగర్స్ అన్ని బ్లూయిష్ గా డిస్కలరేషన్ అవ్వడం కానీ, లేకపోతే వైట్ గా అవ్వడం కానీ, పెయిన్ రావడం కానీ. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ఆర్గన్ కి ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని పేషెంట్స్ కి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది లూపస్ లో, అట్లీస్ట్ 30-40% పీపుల్ కి. వాళ్ళల్లో బీపీ ఎక్కువ అవడం, లేకపోతే కాళ్ళ వాపులు రావడం, ఉదయాన్నే మొహం వాపు రావడం, మూత్రంలో ఎక్కువ నురుగు రావడం కానీ, ఇంకొంతమందికి బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి హెడ్ ఏక్స్ రావడం, లేకపోతే మతిమరుపులా రావడం, కొంతమంది ఫిట్స్ లా రావడం. ఆర్ యంగ్ పేషెంట్స్ లో స్ట్రోక్ అంటే పెరాలసిస్ అనేది మనం యూజువల్ గా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువైన వాళ్ళకి చూస్తాం. ఇక్కడ ఏంటంటే వెరీ యంగ్ పేషెంట్స్ కి స్ట్రోక్ అనేది రావచ్చు, అంటే పెరాలసిస్ లా రావడం, లేకపోతే ఫిట్స్ లాంటివి రావడం. ఇలా కొంతమందికి హార్ట్ ఎఫెక్ట్ అయితే ఆయాసం రావడం కానీ, ఛాతీ అంటే లంగ్స్ చుట్టూ పొరలాగా ఉంటాయి, ప్లూరా అంటాం, అవి ఎఫెక్ట్ అయితే ఛాతీ నొప్పి రావడం. సో ఇలా మనకి ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయితే దాని సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ కొంతమందికి రక్తహీనత, మొత్తం రక్తం పడిపోవడం, ప్లేట్లెట్స్ తగ్గడం, ఇలా బాడీలో ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయితే దాన్ని బట్టి ఉంటుంది. అన్ని సిమ్టమ్స్ అన్ని పేషెంట్స్ లో చూడం, అదే చెప్పేది. ఒక పేషెంట్ కి ఒక సిమ్టమ్ ఉండొచ్చు, ఒకరికి మైల్డ్ గా ఉండొచ్చు, ఒకరికి సివియర్ గా ఉండొచ్చు. సో ఒక పేషెంట్ కి ఇలా జరిగితే అందరికి అలా జరగాలని లేదు. సో సిమ్టమ్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి వేరే ఇన్ఫెక్షన్ అనో అట్లా డిలే అయిపోద్ది డయాగ్నోసిస్. సో ఈ సిమ్టమ్ అవేర్నెస్ ఉంటే మనం తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు. మెయిన్ గా ఏంటంటే చిన్న ఏజ్ పిల్లలకి, ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది, అండ్ 20 to 30 years ఆ ఏజ్ వాళ్ళకి ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. ఇవి లూపస్ సిమ్టమ్స్. ఇంకా ఏదైనా డౌట్ ఉందండి? లూపస్ సిమ్టమ్స్ అయితే ఇవ్వండి. Thank you. Thanks, Doctor, for that detailed explanation. Thank you. Dr. Prasanna, can you tell us how common is lupus among people? కానీ డాక్టర్ శ్రవణ్ చెప్పినట్లు లూపస్ అనేది కొంచెం కాంప్లెక్స్ డిసీజ్. రొటీన్గా మనం షుగర్, బీపీ అని కానీ ఈవెన్ ఈ రోజుల్లో స్కూల్లో పిల్లల్ని అడిగినా చెప్తాను షుగర్ అంటే ఏంటి, డయాబెటీస్ అంటే ఏంటి, టెన్షన్ బీపీ అంటే ఏంటి, చాలా కామన్ గా తెలుసు అందరికి. ఇట్స్ నాట్ దట్ లూపస్ అనేది అంత కామన్ కాకపోయినా స్టిల్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ వ్యాధితో సఫర్ అవుతానే ఉన్నారు. సో అక్రాస్ ద వరల్డ్ కొన్ని క్రోర్స్ ఆఫ్ పాపులేషన్స్ విత్ దీస్ డిసీజ్. పర్టికులర్లీ ఇండియాలో చూస్తే 1 to 2 million of లివింగ్ విత్ లూపస్. బట్ స్టిల్ ఈ లూపస్ అంటే చాలా మందికి తెలియదు, కొంతమందికి అసలు ఈ వర్డ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఈ జబ్బై కామన్ పాపులేషన్తో పాటు కొంతమంది మెడికల్ ఫెటర్నిటీలో ఉన్న వాళ్ళకు కూడా ఎస్లీ అంటే ఏంటి అన్నది తెలియదు. సో దో నాట్ సో కామన్ యాజ్ డయాబెటీస్, హైపర్టెన్షన్ ఆర్ గుండె జబ్బుల్లాగా ఆర్ బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధుల్లాగా అంత కామన్ కాకపోయినా సరే, బట్ వీ షుడ్ నో అబౌట్ ద డిసీజ్. దిస్ ఈజ్ లైక్ ఏ మల్టీ సిస్టమ్ డిసీజ్. దీంట్లో గుండె ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఆర్ దీనికి వాడే మందుల వల్ల షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు. సో ఇంత అవగాహన ఎందుకు లేదు అన్నది నేను ఇంపార్టెంట్. ఎస్లీ అనేది ఎందుకు, ఇప్పుడు ఎస్లీ గురించి ఎవరన్నా అడిగినా ఓకే విన్నాము, అసలు వినలేదు, ఇటువంటి ఆన్సర్స్ వస్తాయి. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యాడ్ ఎ పేషెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ సఫరింగ్ విత్ లూపస్ అయినా, ఆర్ దోస్ హు ఆర్ ట్రీటింగ్ దీస్ లూపస్ పేషెంట్స్, ఆర్ ఇప్పుడు బికాస్ మెడికల్ ఎడ్యుకేషన్ పెరుగుతున్న కొద్దికి అవేర్నెస్ పెరగడం వల్ల ఈ లూపస్ అనేది చిన్న చిన్నగా ఐడెంటిఫై చేస్తాం. సో దీని మీన్ ఏంటి అంటే లూపస్ జబ్బు అనేది లేదా అన్నది కాదు, బట్ వీఆర్ లాగింగ్ బిహైండ్ in diagnosing it. So once we start gradually diagnose చేస్తున్న కొద్దికి lupus కూడా probably may outreach diabetes or outreach hypertension. So general గా చూస్తే about కొన్ని స్టడీస్ లో, అంటే ఇట్స్ లాంగ్ బ్యాక్ ఇన్ ఇండియా ఒక స్టడీలో 3% వాళ్ళకి మాత్రమే lupus వచ్చింది అని స్టడీస్ ఉన్నాయి. బట్ నౌ చూస్తే నియర్లీ 1 to 2 millions of people are suffering with lupus only in India. So lupus anadi, it's not like a rare disease. We have to dig it, find it,
identify it early. Thank you, Doctor. Dr. Funny, can you please share with us what are some of the primary causes for lupus? సో ఎవరైనా కారణము ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ అని డాక్టర్ సునీత చెప్పారు. సో ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ వల్ల డిసీజెస్ వస్తాయి. సో మెయిన్గా అర్థం కావాల్సింది ఈ డిసీజెస్ అన్ని మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే చాలా కారణాల వల్ల జబ్బు కావచ్చు. దాంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది జన్యు కారణాలు. సో జన్యు కారణాలు అనేది 10 to 30% ఆ జన్యు మార్పులు ఉన్న వాళ్ళకి డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మిగిలిన 70% ఎక్కువ వాతావరణ కారణాలు. మెయిన్గా దాంట్లో ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటాము. దాంట్లో మెయిన్గా చెప్పగలిగే 2 విషయాలు. ఒకటి సన్లైట్ ద్వారా. సో సన్లైట్ ద్వారా అల్ట్రావైలెట్ రేస్ అని ఉంటాయి. సో వాటిలో టైప్స్ ఉంటాయి, ఏ రేస్, బి రేస్ అని. అవన్నీ స్కిన్ మీద ఆ రేస్ పెనిట్రేట్ కావడం వల్ల కూడా ఆల్రెడీ జెనెటిక్ ఎవరికైతే కొద్ది ససెప్టబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కారణం హార్మోన్స్. ఇందాక నాకు శ్రావణ్ చెప్పినట్టు ఆడవాళ్ళకి జబ్బు కామన్గా వస్తుంది అరౌండ్ 20 to 40 years మధ్య వయస్కుల వాళ్ళకి. సో ఈస్ట్రోజన్స్, సో ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ డిసీజెస్ ఎక్కువ ఆడవాళ్ళలో ఎక్కువ కనపడతాయి మగవాళ్ళ కన్నా. అండ్ థర్డ్ ఇన్ఫెక్షన్స్. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నవి కాబట్టి పర్టికులర్గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కాజ్ తెలియదు, ఈ జబ్బు ఎందుకు వస్తుంది. కాబట్టి జెనెటిక్ కారణాలు, ఎన్విరాన్మెంటల్ కారణాల్లో ఈ యూవీ రేస్, సన్లైట్ ద్వారా, నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్, హార్మోనల్ కాజ్, వీటన్నిటి వల్ల లూపస్ వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ ఫనీ. డాక్టర్ కీర్తి, లూపస్ ని మనం ఎలా డయాగ్నోస్ చేయగలము? థ్యాంక్ యూ నిహారిక. సో ఇప్పటి వరకు మనం లూపస్ వ్యాధి గురించి అందరి దగ్గర నుంచి విన్నాం, లైక్ ఎలా ఉంటుంది, ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుంది, ఎవరికి వస్తుంది. సో లూపస్ ని మనం ఎలా నిర్ధారించాలి, ఎలా డయాగ్నోస్ చేయాలి అన్న విషయానికి వస్తే ఇట్ ఇస్ కంప్లీట్లీ అ క్లినికల్ డయాగ్నోసిస్. అంటే లక్షణాలు బట్టే మనం ఇది లూపసా కాదా అని చెప్తాం. ఏ సింగిల్ బ్లడ్ టెస్ట్ తో మనము ఇది లూపస్ అని డయాగ్నోస్ చెయ్యలేము. ముఖ్యంగా ఇందాక డాక్టర్ శ్రవణ్ చెప్పిన సిమ్టమ్స్ అన్ని లైక్ కీళ్ళ నొప్పులు, వాపులు, ఫేస్ మీద ర్యాషెస్, ఎస్పెషలీ బటర్ఫ్లై ర్యాషెస్, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటము, లేకపోతే నోటి పూత, నోట్లో అల్సర్స్ రావటము, వేరే చోట్ల కూడా ర్యాషెస్ రావటము, రక్త కణాలు ఆటోమేటిక్ గా పడిపోవటం, అంటే ఏ కారణం లేకుండా రక్త కణాలు పడిపోవటం, చాలా రోజులుగా జ్వరం, నీరసం, లైక్ ఇలాంటి లక్షణాలు, అంటే లూపస్ కి సంబంధించిన లక్షణాలు అన్ని ఉంటే లూపస్ మనం సస్పెక్ట్ చేసి అప్పుడు మనం ఫర్దర్ టెస్ట్ కి వెళ్తాం. లూపస్ డయాగ్నోసిస్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనము యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ అనే పరీక్ష చేస్తాము, ఏఎన్ఏ అంటాం దాన్ని. కానీ ఏఎన్ఏ పాజిటివ్ ఉన్న వాళ్ళందరికీ లూపస్ ఉన్నట్టు కాదు. సో జస్ట్ ఒక ఏఎన్ఏ టెస్ట్ జనరల్ గా మనం ర్యాండమ్ గా పాపులేషన్ లో చేస్తే 100 మందిలో 10 మందికి ఈజీగా ఏఎన్ఏ పాజిటివ్ ఉంటుంది, కానీ ఆ 10 మందికి లూపస్ ఉన్నట్టు కాదు. సో లూపస్ ని నిర్ధారించాలంటే ఫస్ట్ వాళ్ళ క్లినికల్ సిమ్టమ్స్ లూపస్ కి తగ్గట్టు ఉండాలి, ఆ తర్వాతే మనం ఏఎన్ఏ పరీక్ష చేస్తాం. అది కాకుండా మిగతా పరీక్షలు అన్ని మిగతా పరీక్షలు మనం ఎటువంటివి చేస్తామంటే, లూపస్ వచ్చాక మనకు తెలిసినట్టు లూపస్ వల్ల చాలా అవయవాలు అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఏ అవయవంలో ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి కూడా మనం కొన్ని సర్టెన్ టెస్ట్ చేస్తాం. అవన్నీ ఏ అవయవంలో లూపస్ వల్ల ప్రాబ్లం వస్తుంది అని తెలుసుకోవడానికే తప్ప లూపస్ డయాగ్నోసిస్ కి మాత్రం ఒక సింగిల్ టెస్ట్ అంటూ ఏమీ ఉండదు. Thank you, Doctor. Dr. Sunita, can you please share with us what is a long-term course for lupus? Yeah, thank you. లాంగ్ టర్మ్ కోర్స్ అంటే దీర్ఘకాలికంగా ఈ లూపస్ వ్యాధి ఎలా ఉండొచ్చు అని. అయితే ఇందాక అంటే మనకి శ్రవణ్ చెప్పారు కదా, లూపస్ అంటే అందరిలో ఒకలాగా ఉండదు అని. సో అందరి డిసీజ్ ఒకలాగా ఉండదు. సో మనం ఒక 100 మంది పేషెంట్స్ ని తీసుకుంటే దాంట్లో ఒక 70% మందికి ఎలా ఉంటుందంటే ఫ్లేయర్స్ అండ్ రెమిషన్స్ అంటాం. అంటే ఒకసారి లూపస్ లక్షణాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, ఒకసారి తగ్గిపోతూ ఉంటాయి. ఇంకొక 20% మందికి కంప్లీట్ గా తగ్గిపోవచ్చు విత్ ట్రీట్మెంట్. ఇంకొక 10% మందికి లైఫ్ థ్రెటనింగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఫ్లేయర్స్ అండ్ రెమిషన్ అంటే ఏంటో జస్ట్ నేను కొంచెం చెప్తాను అనమాట. ఫ్లేయర్ అంటే ఏంటంటే ఎప్పుడైనా లూపస్ వ్యాధి
ఇంతకు ముందు ఉన్నటువంటి లక్షణాలు ఎక్కువ అవడం కానీ లేకపోతే కొత్త లక్షణాలు రావడం కానీ, దీన్ని లూపస్ ఫ్లేర్ అంటాం. రెమిషన్ అంటే మనకి డిసీజ్ అనేది స్టేబుల్ గా ఉంది, అంటే మీకు లూపస్ కి సంబంధించినటువంటి ఏ రకమైన లక్షణాలు లేకపోవడం. అంటే ఇందాక శ్రవణ్ చెప్పినట్టు ఆ జాయింట్ పెయిన్స్ కానీ, ర్యాషెస్ కానివ్వండి, కౌంట్స్ కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, ఇలాంటి ఏ లక్షణాలు లేకపోవడము, మరియు టెస్టుల్లో కూడా ఉండదన్నమాట. అంటే కిడ్నీలో ప్రోటీన్ పోకుండా ఉండటము, కౌంట్స్ బాగా ఉండటము, ఇలా ఉన్నప్పుడు తర్వాత కొన్ని రకాల యాంటీబాడీ టెస్ట్ చేస్తారు. అందులో కూడా డిఎస్డిఎన్ఏ యాంటీబాడీస్ అని, కాంప్లిమెంట్స్ అని ఉంటాయి. అందులో కూడా మీకు డిసీజ్ కంట్రోల్లో ఉంది అంటే దాన్ని రెమిషన్ అంటాం. సో ఇలాగా హెచ్చులు తగ్గులు అనేటువంటి ఉంటాయి ఒక 60 to 70% వాళ్ళలో. అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఒక 40-50 years తో పోలిస్తే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. ఎందుకు అంటే 2 రకాల కారణాల వల్ల. ఒకటి ఏంటంటే తొందరగా లూపస్ వ్యాధిని గుర్తిస్తున్నారు. ఎప్పుడైనా మనకి ఏదైనా వ్యాధి అనేటువంటిది ముదిరిపోయింది, ఆర్గన్ డ్యామేజ్ వచ్చింది అంటే దానికి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. మనం ఒకవేళ లూపస్ డిసీజ్ ని ఎప్పుడైతే ఎర్లీగా డిటెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఈ డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా మనకి డ్యామేజ్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ని కూడా మనం తొందరగా మెడిసిన్స్ తో కంట్రోల్ చేసాం అనుకోండి, లాంగ్ టర్మ్ గా అంటే దీర్ఘకాలికంగా కూడా ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇంకొకటి రెండోది ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక డాక్టర్ కీర్తి చెప్పినట్టుగా ఏఎన్ఏ టెస్ట్ అనేది చాలా ప్రివలెంట్ గా ఉంది. ముందు అసలు సిటీస్ లో కూడా ఏఎన్ఏ టెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ఏఎన్ఏ టెస్ట్ టౌన్స్ లో కూడా అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఈవెన్ ఫిజిషియన్ కూడా ఏఎన్ఏ టెస్ట్ అది చేస్తున్నారు, అండ్ రెఫరల్ అనేది కొంతవరకు పెరిగింది. దీని వల్ల కూడా ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఇంప్రూవ్ అయింది. అయితే ఈ రెమిషన్ లోనే ఉండాలి అంటే, డిసీజ్ తక్కువగా ఉండాలి అనడానికి మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవచ్చు, అంటే పేషెంట్ సైడ్ నుంచి. అదేంటి అంటే, మీకు కొత్త సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తే వెంటనే డాక్టర్ గారికి చెప్పాలి, అదొకటి. రెండోది ఏంటి అని అంటే, రెగ్యులర్ ఫాలో అప్ లో ఉండాలి. అంటే మీకు డాక్టర్ గారు ఎప్పుడైతే రమ్మంటారో అప్పుడు రావటం కానీ, ఇందాక చెప్పినట్లు లక్షణాలు అలాంటివి ఏమన్నా కొత్తగా కనిపిస్తే, అంటే వ్యాధి ఇంకా ముదరక ముందరే వాళ్ళు ఈ వ్యాధిని గుర్తించేసి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అండ్ రెగ్యులర్ గా మందులు ఫాలో అప్స్ అవ్వడం ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్, దట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. డాక్టర్ శ్రవణ్, లూపస్ ఒక ప్రాణాంతకరమైన వ్యాధినా? సో ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. లూపస్ ప్రాణాంతకమైన వ్యాధి అంటే కాదనే చెప్తాం మేము. అంటే సుమారు 80 నుంచి 90% మంది పీపుల్ ఎర్లీగా డయాగ్నోస్ అయ్యి రుమటాలజిస్ట్ చేతిలో కనుక ఉంటే ఆ ప్రాణాపాయ స్థితిని రాకుండా చూసుకోగలుగుతాం. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైతుందంటే, లూపస్ అనేది గుర్తించకపోవడం ఒక ప్రాబ్లం అయితే, గుర్తించినాక రుమటాలజిస్ట్ చేతికి వచ్చేసరికి 6 months, 1 year, 2 years పడుతుంటాయి. సో ఆ టైం వరకు ఆర్గన్ డ్యామేజ్ ఎక్కువైతే కనుక అలాంటి వాళ్ళకి లైఫ్ డేంజర్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్స్ కి ఒకవేళ రెగ్యులర్ ఫాలో అప్ ఉండి మెడికేషన్ కరెక్ట్ గా ప్రాపర్ గా వాడి రెగ్యులర్ టెస్టింగ్ చేస్తాం. ఎవ్రీ 3 months 3 months కి మేము ఎవ్రీ పేషెంట్ కి రక్త కణాలు అండ్ కిడ్నీ, లివర్ స్టేటస్ ఎట్లా ఉందో అవన్నీ చూసుకొని మెడిసిన్ ఇస్తాం. సో అట్లా రెగ్యులర్ ఫాలో అప్ ఉంటే కనుక లైఫ్ థ్రెటనింగ్ అనేది ఉండదు. కానీ ఒక 5-10% పేషెంట్స్ కి మాత్రం ఫస్ట్ డయాగ్నోసిస్ టైంలోనే పేషెంట్స్ కి మేజర్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవ్వడం, అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన కిడ్నీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ బ్రెయిన్ ఇన్వాల్వ్ అవ్వడం, అట్లాంటి పేషెంట్స్ కి ఏంటంటే లూపస్ అనేది సివియర్ గా ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ కి మనం ఎర్లీగా ట్రీట్మెంట్, ఆ వ్యాధి తీవ్రతను బట్టి ఆ డోసెస్ కనుక ఇస్తే వాళ్ళని కూడా మనం సేవ్ చేయొచ్చు. కానీ ఒక 5% పేషెంట్స్ కి డిసీజ్ సివియర్ గా ఉంటే అదొక 5% కేసెస్ లోనే. సో 95% వీ కెన్ సే ఆర్ 80 to 90% లైఫ్ థ్రెటనింగ్ అనేది ఉండదు. అండ్ మోస్ట్లీ ఇంతవరకు మనం డిస్కస్ చేసినట్టు అవగాహన లేకపోవడం వల్ల అండ్ అనుమానాలు, అంటే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆ డిస్కషన్ దట్ వీల్ డిస్కస్ ఫర్దర్. బట్ అలా భయంతో మందులు ఆపేసరికి అది లైఫ్ థ్రెటనింగ్ గా మారుతుంది. అంతేగాని మెడిసిన్ రెగ్యులర్ గా వాడితే లైఫ్ థ్రెటనింగ్ అనేది రేర్. సో 5% పేషెంట్స్ ని చూసి మనం భయపడాల్సిన పని లేదు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు చాలా మందికి స్టేబుల్ డిసీజ్, మైల్డ్ డిసీజ్ ఉంటుంది, కొంతమందికే సివియర్ ఉంటుంది. సో వీ కెనాట్ లేబుల్ యాజ్ లైఫ్ థ్రెటనింగ్ ఫర్ ఆల్ పేషెంట్స్. అదొకటి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకొకటి ఏంటంటే అండి, లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ వల్ల లైఫ్ థ్రెటనింగ్ సిమ్టమ్స్ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్. ఈ లూపస్ అనేది రోగనిరోధక శక్తి మన మీద అటాక్ చేయడం అని డిస్కస్ చేశాం కదా, వీళ్ళకి రోగనిరోధక శక్తి అనేది కూడా తక్కువ ఉంటుంది. మన నార్మల్ పీపుల్ తో పోలిస్తే రోగనిరోధక శక్తి తక్కువ ఉండేసరికి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది.
అది లూపస్ వల్ల అవుతుంది. లూపస్ వల్ల వాడే మందుల వల్ల కూడా ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా కొంచెం మనకి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది. అంతేగాని ఓవరాల్ గా ట్రీట్మెంట్ పరంగా లూపస్ పరంగా చూస్తే లైఫ్ థ్రెటనింగ్ అనే వర్డ్ ఇప్పుడు కాదు, ఒక 30-40 ఇయర్స్ ముందు అయితే లైఫ్ థ్రెటనింగ్ అనేది కరెక్ట్ వర్డ్. ఇప్పుడు రుమటాలజిస్ట్ అవేర్నెస్, అవైలబిలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్, మెడికేషన్ పెరిగాయి కాబట్టి వీ కెన్ అవాయిడ్ దట్ స్టేట్మెంట్ దట్ ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్. Thank you, sir. Thank you, doctor. That really gives some ray of hope for the patients out there. Dr. Fani, manam lupus ni పూర్తిగా నివారించగలమా? Can we prevent it? ఈ డిసీజ్ గురించి నివారణ గురించి అడిగితే, ఇప్పుడు డిసీజ్ ఎందుకు వస్తుంది అనేది ఇందాక నేను చెప్పాను, మల్టీఫ్యాక్టోరియల్ అని. డిసీజ్ లక్షణాల తర్వాత డయాగ్నోస్ చేయటము, ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది వైద్య శాస్త్రంలో బాగా పెరిగాయి లాస్ట్ 30 years లో. ఇందాక మాట్లాడినట్టు మెయిన్ గా ప్రివెన్షన్ అనేది ఎప్పుడైనా సరే అది ఆ డిసీజ్ అనేది కమ్యూనిటీలో చాలా ఎక్కువ ఉండి స్క్రీనింగ్ పద్ధతులు ఉండి, ఇప్పుడు మీరు బ్రెస్ట్ క్యాన్సర్ ఇలా క్యాన్సర్స్ తీసుకున్నారనుకోండి, సో ఈ ఏజ్ తర్వాత ఈ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. సో ముందే స్క్రీన్ చేయటము, ఎర్లీగా డయాగ్నోస్ చేయడం, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఇందాక డాక్టర్ ప్రసన్న చెప్పినట్టు ద ప్రివలెన్స్ ఆఫ్ లూపస్, అంటే లూపస్ అనేది జనాభాలో 10 lakhs కి 5 to 6 members ఉంటుంది. సో స్క్రీనింగ్ స్ట్రాటజీస్ అనేది ఖచ్చితంగా ఈ డిసీజ్ లో చేయలేము. నెక్స్ట్ యాంటీబాడీస్ అనేవి జబ్బులు మినిమం ఒక 10 years, ఒక డెకేడ్ ముందే బాడీలో డెవలప్ అవుతాయి. బిఫోర్ క్లినికల్ సిమ్టమ్స్, అంటే లక్షణాలు రాకముందే యాంటీబాడీస్ అనేవి బాడీలో ఉంటాయి. కాబట్టి యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత అందరికీ ఇది డెవలప్ అవుతుందా లేదా అనేది తెలియదు. నెక్స్ట్ యాంటీబాడీస్ డెవలప్ అయిన వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అనేది స్టిల్ అది రీసెర్చ్ క్వశ్చన్. కానీ ఈ నిమిషానికైతే దాని గురించి వీ డోంట్ హ్యావ్ ఆన్సర్. సో ఆ స్టేజ్ లో వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి ఆపడం గురించి. సో మెయిన్ గా ఇప్పుడు అది కాకుండా మెయిన్ గా ఎర్లీ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత, సో నేను ఈ క్వశ్చన్ లో మెయిన్ గా యాడ్ చేయాల్సింది అనుకున్నది, ఒకవేళ డయాగ్నోసిస్ లూపస్ అని అయిపోయింది, సో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఇందాక డాక్టర్ సునీత చెప్పారు ఫ్లేర్స్ గురించి. సో ఉన్న డిసీజ్ పెరగటం కానీ కొత్త లక్షణాలు రావటం లూపస్ లో ఫ్లేర్ అంటాము. సో ఆ ఫ్లేర్ ఎందుకు వస్తాయి అనేది నేను చెప్దాం అనుకున్నాను. సో అవి ప్రివెంట్ చేయొచ్చు దాన్ ప్రివెంటింగ్ ద హోల్ డిసీజ్. సో ఫ్లేర్స్ అనేవి మెయిన్ కారణాలు ఇందాక చెప్పినట్టు మెయిన్ ఒకటి యూవీ లైట్ చెప్పాను, సన్లైట్ తో పాటు. సో ఫోటో ప్రొటెక్షన్, సో ఫోటో ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో సన్ స్క్రీన్స్ వాడతారు. సో ఎక్కడైతే స్కిన్ ఎక్స్పోజ్ అవుతుందో సన్ కి సన్ స్క్రీన్స్ వాడచ్చు. సో ఆ యూవీ రేస్ ని బ్లాక్ చేయొచ్చు. సో అదొక వే. లేదు అంటే అక్లూజివ్ క్లాతింగ్, అంటే ఐదర్ లాంగ్ స్లీవ్స్ కానీ హ్యాట్స్, గ్లాసెస్ ఇవన్నీ పెట్టుకొని కూడా యూవీ లైట్స్ నుంచి యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ స్కిన్, బికాస్ దట్ కెన్ కాజ్ డిసీజ్ ఫ్లేర్. చర్మంలోనూ డిసీజ్ ఫ్లేర్ చేస్తుంది. సిస్టమిక్ ఆర్గన్స్ అంటే కిడ్నీ వీటిలో కూడా వాపు కలిగించవచ్చు. సో రెండో పద్ధతి మెయిన్ గా మెడిసిన్స్. సో హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది ఇంపార్టెంట్ మెడిసిన్ ఎవ్రీ లూపస్ పేషెంట్ లో. ఏ మెడిసిన్స్ ఆపినా కానీ ఎనీ రుమటాలజిస్ట్ విల్ గివ్ ఇట్ ఫర్ 5 to 10 years, ఈవెన్ వాళ్ళు రెమిషన్ అంటే డిసీజ్ లక్షణాలు తక్కువ ఉన్నా సరే. ఎందుకంటే ఆ మెడిసిన్ వల్ల మెయిన్ లాభము ఫ్లేర్స్ రాకుండా చూసుకుంటుంది. మూడోది మెయిన్ కారణము నాన్ కాంప్లైన్స్. సో మెడిసిన్స్ ఎవరైతే డిసీజ్ లక్షణాలు పెట్టి తీవ్ర డిసీజ్ ఉన్నదా మైల్డ్ డిసీజ్ మందులు పెడతారు. సో మెయిన్ గా తీవ్ర డిసీజ్ ఉన్న వాళ్ళు ఇమ్యూనో సపరేషన్ అని ఇస్తారు. సో ఇమ్యూనో సపరేషన్ అనే మందులు, సో అవి టేపరింగ్, సో ఫాస్ట్ గా తగ్గించి ఆపేసినా కానీ వాళ్ళకి తొందరగా ఫ్లేట్స్ వస్తాయి. సో డిసీజ్ బట్టి ఏదైతే మందులు రుమటాలజిస్ట్ చెప్తారు అవి రెగ్యులర్ గా వాడుకోవటము, సో తొందరగా తగ్గటం వల్ల కూడా ఫ్లేట్స్ అనేవి వస్తాయి. సో అదర్ దాన్ దిస్ మెయిన్ గా గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటము, ఫిజికల్ ఎక్సర్సైజ్, స్మోకింగ్ అవాయిడ్ చేయటము, గుడ్ డైట్, స్ట్రెస్ఫుల్ లైఫ్ లేకుండా ఉండటము, సో ఇవన్నీ ఫ్లేట్స్ మీద ప్రభావం చూపిస్తాయి. సో ఇవన్నీ చేయటం వల్ల డెఫినెట్లీ ఫ్లేట్స్ ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ ప్రసన్న, లూపస్ వ్యాధికి క్యూర్ ఉందా? దాని గురించి కొంచెం చెప్పగలరా? ఇప్పటి వరకు డాక్టర్ ఫనీ చెప్పిన దాంట్లో మనకు అర్థమైంది, లూపస్ ని మనం క్యూర్ చేయలేము. ఓన్లీ వాట్ వీ క్యాన్ డూ ఇస్ కంట్రోల్ చేయగలం. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ ఎ జెనెటిక్ డిసీజ్, అంటే మన జన్యు లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది. సో దానికి కొంచెం ఎన్విరాన్మెంటల్ లో కొన్ని పొల్యూటెంట్స్ కానీ, కొన్ని బ్యాక్టీరియా కానీ, కొన్ని వైరస్ కానీ ట్రిగర్ పాయింట్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ పర్టిక్యులర్ జబ్బు అన్నది రావాలా వద్దా అన్నది మన జీన్స్ డిసైడ్ చేస్తాయి. సో ఆ జీన్స్ అన్నది మనిషి పొట్టలో ఉండంగానే, అంటే ఇంకా పిండం రూపంలో ఉండంగానే డిసైడ్ అవుతుంది. Sorry So, to interrupt, Prasanna, you're not heard clearly.
ఓకేనా? ఇది జన్యులోపం వల్ల వస్తుంది కాబట్టి ఈ జీన్స్ ని మనం పిండంగా ఉన్నప్పుడే ఈ జీన్స్ అన్ని ఫామ్ అయిపోతాయి. సో జీన్స్ మనం మార్చలేం. సో ఈ జీన్స్ ఎట్లయితే మనిషి పెరుగుతున్న కొద్దికి కొన్ని ఎన్విరాన్మెంటల్ ట్రిగర్స్ వల్ల ఈ జీన్ అన్నది ఎక్స్ప్రెస్ అయితే లూపస్ అన్నది వస్తుంది. సో ఆ టైం నుంచి లూపస్ తో లైఫ్ లాంగ్ ఉండాలి. సో ఇట్ మీన్స్ దట్ క్యూర్ లేదు. బట్ వాట్ వీ కెన్ డూ ఈస్ మనం జబ్బుని కంట్రోల్ చేయగలం. ఎందుకు కంట్రోల్ చేయొచ్చు అన్నది కూడా డాక్టర్ ఫనీ చెప్పారు. సో లైఫ్ థ్రెటనింగ్ సీక్వెన్సెస్, లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఈ జబ్బుని కంట్రోల్ చేయాలి. ఇందాక డాక్టర్ శ్రావణ్ చెప్పినట్టు లూపస్ లైఫ్ థ్రెటనింగ్ గా ఉంటే ఎస్ డెఫినెట్లీ ఇఫ్ యూ డోంట్ టేక్ ట్రీట్మెంట్, ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ ద డిసీజ్ ఎర్లీ, సో ఎర్లీగా మనం జబ్బుని ఐడెంటిఫై చేసి తొందరగా జబ్బుని కంట్రోల్ చేయలేకపోతే డెఫినెట్లీ లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది. సో మనం క్యూర్ చేయలేం కానీ కంట్రోల్ చేయగలం. ఏం కంట్రోల్ చేయగలము? పేషెంట్లు సిమ్టమ్స్ కంట్రోల్ చేయగలమా ఆర్ ఫ్లేర్స్ ని కంట్రోల్ చేయగలమా? సో లూపస్ కారణం లేకుండా అప్పుడప్పుడు పెరగడం, అప్పుడప్పుడు తగ్గిపోవడం, దానంతటే పెరుగుతుంది, కారణం లేకుండానే పెరుగుతుంది. సో కొన్ని సార్లు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, బాగా సన్లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ లూపస్ అన్నది ఫ్లేర్ అవుతూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు మనం ఈ ఫ్లేర్స్ ని ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎంత తొందరగా మనం కంట్రోల్ కి తెచ్చుకోగలము ఈ లూపస్ లో క్యూర్ రేట్ ఒక రకంగా పెంచినట్లే. సో ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ క్యూర్ అనేది కంట్రోల్ కి తెచ్చుకోవటమే. సో అల్టిమేట్లీ ఈ జబ్బుని మన బాడీలోంచి తీసేసేది. యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్, వీ హ్యావ్ టు లివ్ విత్ ద డిసీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డిసీజ్, పర్టికులర్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, లూపస్ లాంటివి. సో ఈ జబ్బుని మనం తీసేలేము, జబ్బుతోనే ఉండాలి. సో దాన్ని మనం కంట్రోల్ కి తెచ్చుకుని మన లైఫ్ మనం కొనసాగించాలి. ఈ ఫ్లేర్స్ ని మనం చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయగలిగితే పేషెంట్ ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేయచ్చు. సో దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఐ సే దట్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు క్యూర్. సో క్యూర్ లేదు అని బాధపడేదానికన్నా ఓకే వాట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతిలో ఉన్నది కంట్రోల్ తెచ్చుకోవడం. సో కంట్రోల్ తెచ్చుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఆ కంట్రోల్ అన్నది ఎంత ఎఫెక్టివ్ గా తెచ్చుకోగలం? ఒక టాబ్లెట్ తో సరిపోతుందా, 2 టాబ్లెట్స్ తో సరిపోతుందా, టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది ఆలోచించదు. అది డాక్టర్ కి ఇచ్చేసేయండి, ఆ డెసిషన్ మిమ్మల్ని చూస్తున్న రుమటాలజిస్ట్ కి ఇచ్చేసేయండి. బట్ అల్టిమేట్లీ యూ ఫాలో ద అడ్వైస్ ఆఫ్ యువర్ రుమటాలజిస్ట్ హూ డీల్స్ విత్ యువర్ డిసీజ్ డే ఇన్ అండ్ డే అవుట్. సో దే విల్ డూ ఎ జస్టిస్ ఫర్ యూ అండ్ దే కెన్ ఐడెంటిఫై ద ఫ్లేర్ వెరీ ఎర్లీ. యూ హ్యావ్ టు ఓపెన్ అప్. మీకున్న ప్రతి ప్రాబ్లమ్ ని ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ టు యువర్ రుమటాలజిస్ట్, ఆ ప్రాబ్లం ఒక్కొక్కసారి చిన్నది అయి ఉండొచ్చు. నాకు ఆకలి తగ్గుతుంది, రీసెంట్ గా బాగా తగ్గిపోయింది, రీసెంట్ గా బాగా హెయిర్ లాస్ అవుతుంది అన్నది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ది ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ ఎ ఫ్లేర్, దే కెన్ బి ఎర్లీ సిమ్టమ్స్. చిన్న చిన్న సిమ్టమ్స్ ని మనం నెగ్లెక్ట్ చేయకుండా వెన్ యూ కీప్ దెమ్ ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ట్రీటింగ్ రుమటాలజిస్ట్, సో వాళ్ళు ఫ్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా క్లినికల్ గా చెప్పగలరు. ఒక్కొక్కసారి అవసరమైతే కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి కూడా డిసైడ్ చేయగలరు. సో లూపస్ ట్రీట్మెంట్ అంతా మెయిన్ గా ఫ్లేర్ ని కంట్రోల్ చేయడం, ఆ కంట్రోల్ ని మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో కంట్రోల్ చేశాక చాలా మంది నాకు సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయినాయి కదా, సో నేను ఇంకా మందులు వాడాల్సిన అవసరం లేదు, లేదు అంటే మెడికల్ షాప్ అబ్బాయి చెప్పారు, లేదా మా పక్కింటాలు చెప్పారు, మా చుట్టాలు చెప్పారు, సో నేను ఈ మందులు ఎక్కువ రోజులు వేసుకోకూడదు, ఈ ఎక్కువ రోజులు వేసుకుంటే నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా మంది పేషెంట్స్ కాంప్లియన్స్ గా ఉండరు, మందులు మానేస్తూ ఉంటారు. ఇందాక డాక్టర్ ఫనీ చెప్పినట్లు కాంప్లియన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఆ ట్రీట్మెంట్ ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ తో పాటు సన్ ప్రొటెక్షన్ మెజర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లూపస్ పేషెంట్. యాజ్ డాక్టర్ ఫనీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎవ్రీ లూపస్ పేషెంట్ షుడ్ ఫాలో సన్ ప్రొటెక్షన్ మెజర్స్. ఎట్ ద సేమ్ టైం హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే టాబ్లెట్ అన్లెస్ అంటే దాని వల్ల ఏదన్నా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ తప్పితే ఎవరు చెప్పినా సరే మీ రుమటాలజిస్ట్ అడ్వైస్ లేకుండా వాళ్ళని సంప్రదించకుండా హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే టాబ్లెట్ మానేయొద్దు. సో ఇవన్నీ చేయటం వల్ల చాలా రోజులు మనం డిసీజ్ ని కంట్రోల్ చేసుకోగలం. సో డౌన్ ద లేన్ మీ జబ్బు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 5 years వరకు మనం డిసీజ్ ని కంట్రోల్లో పెట్టుకోగలిగితే సో లైఫ్ లాంగ్ మళ్ళీ ఎక్కువ సార్లు ఫ్లేర్ అవ్వటం కానీ, ప్రాణాపాయ స్థితి కలగటం కానీ ఇట్లాంటివన్నీ చాలా అవాయిడ్ చేయొచ్చు. సో ఇట్ ఆటోమేటికలీ it leads to a remission, which is almost equal to cure in such diseases.
థ్యాంక్ యూ డాక్టర్. లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్. పైలింగ్ అప్ ఆన్ దట్, డాక్టర్ కీర్తి, మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ వ్యాధి కోసం? సో బేసికలీ ల్యూపస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజీజ్. సో మనకు అర్థమైంది ఏంటి, మన ఓన్ ఇమ్యూనిటీ మన మీద వ్యతిరేకంగా తిరగబడడం వల్ల ల్యూపస్ వ్యాధి వస్తుంది. అండ్ మల్టిపుల్ ఆర్గన్స్, వివిధ అవయవాలు ఎఫెక్ట్ అవ్వడానికి దీంట్లో ఛాన్సెస్ ఉన్నాయి. సో మన ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే, ఈ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఆటో ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక శక్తి మన మీద వ్యతిరేకంగా తిరగపడకుండా కంట్రోల్ చేయడానికి ఇచ్చే మందులే ల్యూపస్ కి మనం వాడే మందులు. యూజువల్ గా ల్యూపస్ మందుల్ని నార్మల్ గా అయితే మనం 4 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ హైడ్రాక్సిక్లోరోక్విన్. లాస్ట్ 2 స్పీకర్స్ చెప్తూనే ఉన్నారు దట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెడికేషన్ ఇన్ ల్యూపస్. చాలా మంది అంటే బయట అనుకునేది ఏంటంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ బికాస్ అది ఈవెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి వాడతాం కాబట్టి ఇట్ ఈస్ అ మెడిసిన్ ఫర్ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులకే ఇస్తారు అని అనుకుంటారు. సో ఏం చేస్తారు, నార్మల్ గా మనం హైడ్రాక్సిక్లోరోక్విన్ పెడతాము, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఓ నీకు ఇప్పుడు కీళ్ళ నొప్పులు లేవు కదా హైడ్రాక్సిక్లోరోక్విన్ మానేసే అని చెప్తారు. కానీ హైడ్రాక్సిక్లోరోక్విన్ కి ఉన్న బెనిఫిట్స్ ల్యూపస్ లో అనేకం. సో నాట్ జస్ట్ డిజీజ్ కంట్రోల్ చేయడమే కాకుండా లాంగ్ టర్మ్ గా వాళ్ళకి డిజీజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గించడానికి లేదా డిజీజ్ వల్ల వచ్చే ఫ్లేయర్స్ అంటే మళ్ళీ వ్యాధి పెరగకుండా కాపాడడానికి హైడ్రాక్సిక్లోరోక్విన్ చాలా ఇంపార్టెంట్. ల్యూపస్ వ్యాధిలో హైడ్రాక్సిక్లోరోక్విన్ ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీకి కూడా వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఉండటానికి హెచ్సిక్యూ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్రగ్. అండ్ లాంగ్ టర్మ్ గా ల్యూపస్ పేషెంట్స్ కి కొన్నిసార్లు బ్లడ్ క్లాట్స్ అవ్వటం, హార్ట్ అటాక్స్ రావటం ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ వాళ్ళ బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే వాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. బట్ అగైన్ హైడ్రాక్సిక్లోరోక్విన్ దాని నుంచి కూడా ప్రివెంట్ చేస్తుంది. సో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ ల్యూపస్ పేషెంట్స్ ఇస్ హెచ్సిక్యూ. అండ్ కొంతమంది ల్యూపస్ పేషెంట్స్ కి వేరే ఏం మందులు లేకుండా ఓన్లీ హైడ్రాక్సిక్లోరోక్విన్ తో కంప్లీట్ గా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు, ఎస్పెషలీ మైల్డ్ డిజీజ్ ఉన్న వాళ్ళకి. ద సెకండ్ ట్రీట్మెంట్ ఆప్షన్, అందరూ భయపడే ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్ స్టెరాయిడ్స్. ల్యూపస్ అంటే స్టెరాయిడ్స్ తప్ప ఇంకేం ట్రీట్మెంట్ లేదు. దిస్ ఇస్ ద జనరల్ మిత్. అందరూ ఇలాగే అపోహపడుతుంటారు. అందువల్లనే చాలా మంది యాక్చువల్ గా రుమటాలజిస్ట్ దగ్గర నుంచి డిఫాల్ట్ చేయడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం, వేరే ఆల్టర్నేట్ లైన్స్ ఆఫ్ మెడిసిన్స్ ట్రై చేయడం అనేది జరుగుతుంది. బికాస్ జనరల్ ఇంప్రెషన్ ఏంటంటే ల్యూపస్ కి మనం రాసే ప్రతి మందు స్టెరాయిడ్ అని అనుకుంటారు. అయితే స్టెరాయిడ్స్ డెఫినెట్ గా వెన్ గివెన్ లైక్ రాంగ్లీ అంటే అనవసరంగా ఇచ్చినప్పుడు, ఎక్కువ డోసెస్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా వాటి వల్ల కొన్ని హానులు జరుగుతాయి. బట్ సర్టెన్ సిచ్యుయేషన్స్ లో స్టెరాయిడ్ లైఫ్ సేవింగ్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా సివియర్ ల్యూపస్ వల్ల సివియర్ గా కిడ్నీ ప్రాబ్లం ఉంది లేదా లంగ్ ప్రాబ్లం ఉంది, సడన్ గా వాళ్ళ లంగ్ ఊపిరితిత్తుల్లో ఉన్న రక్తనాళాలు పగిలి వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది, లేదా వాళ్ళకి ఏదైనా బ్రెయిన్ రిలేటెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, సో ఆర్ పేగులు ఎఫెక్ట్ అయ్యాయి, ఇలా ఆర్ హార్ట్ ఎఫెక్ట్ అయింది అండ్ హార్ట్ ఫెయిల్ అవుతుంది, ఇలాంటి సిచ్యుయేషన్స్ లో స్టెరాయిడ్స్ ఆర్ లైఫ్ సేవింగ్. సో స్టెరాయిడ్స్ అనేవి ల్యూపస్ లో కొన్నిసార్లు అవాయిడ్ చేయలేము, నంబర్ 1. అండ్ కొన్ని సిచ్యుయేషన్స్ లో దే ఆర్ లైఫ్ సేవింగ్ మెడికేషన్స్. మనం ఎంత స్టెరాయిడ్ యూస్ చేస్తాం అన్నది విల్ యాక్చువల్లీ డిపెండ్ ఆన్ ఎంత సివియర్ గా వ్యాధి ఉంది అని. సో మైల్డ్ డిజీజెస్ కి స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇవ్వము, కొన్నిసార్లు ఇవ్వకుండా కూడా మేనేజ్ చేయొచ్చు. బట్ వెన్ మేజర్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ జరిగినప్పుడు, లైక్ కిడ్నీ ఇన్వాల్వ్ అయినా, హార్ట్ ఇన్వాల్వ్ అయినా, లంగ్స్ ఇన్వాల్వ్ అయినా, బ్రెయిన్ ఇన్వాల్వ్ అయినా, ఇంటెస్టైన్స్ ఇన్వాల్వ్ అయినా, అప్పుడు స్టెరాయిడ్స్ బికమ్ కంపల్సరీ అండ్ దే హ్యావ్ టు బి గివెన్ అట్ హయ్యర్ డోసెస్. కానీ ఓవర్ ద టైం ఏంటంటే మన మెయిన్ గోల్ స్టెరాయిడ్ ని నెమ్మదిగా తగ్గించేసి లీస్ట్ డోస్ కి తీసుకొచ్చి అండ్ వెన్ పాసిబుల్ మనం స్టెరాయిడ్స్ ఆపేస్తాం కూడా. అలాగని ర్యాపిడ్ గా తగ్గించేసేసి సడన్ గా ఆపేయడం కూడా చేయకూడదు, బికాస్ అలా చేస్తే అది కూడా ఫ్లేర్ ని ట్రిగర్ చేయడానికి ఒక కారణం అయిపోతుంది. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ లైక్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ స్టెరాయిడ్స్, థర్డ్ గ్రూప్ ఇస్ ఇమ్యూనోసప్రెసెంట్స్. సో ఇప్పుడు మనం స్టెరాయిడ్స్ అయితే జీవితాంతం ఇస్తూ కూర్చోలేం కదా. స్టెరాయిడ్స్ మన ఇమ్యూనిటీని కంట్రోల్ చేస్తాయి. సో బేసికలీ మన ఇమ్యూనిటీని కంట్రోల్ చేసే మెడిసిన్స్ వేరేవి కూడా ఉంటాయి విచ్ ఆర్ కాల్డ్ ఇమ్యూనోసప్రెసెంట్స్. సో ఇవన్నీ కూడా స్టెరాయిడ్ లాగే మన ఇమ్యూనిటీని కంట్రోల్ చేసి వ్యాధి పెరగకుండా కాపాడతాయి. కానీ స్టెరాయిడ్స్ కున్న సైడ్ ఎఫెక్ట్స్ ఈ మెడికేషన్స్ కి ఉండవు.
సో అందుకని దెర్ ఇస్ అ సపరేట్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ కాల్డ్ ఇమ్యూనోసప్రెసెంట్స్. దాంట్లో చాలా రకాల మందులు ఉంటాయి, లైక్ మెథోట్రెక్సేట్, అజాథైప్రిన్, మైకోఫినలేట్, సైక్లోఫాస్ఫమైడ్, రిటుక్సిమాబ్. సో ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఏంటి అంటే డిపెండింగ్ ఆన్ ది ఆర్గన్ సివియరిటీ, అంటే సపోజ్ మైల్డర్ డిజీజే ఉంది, జాయింట్స్ వరకే సిమ్టమ్స్ ఉన్నాయి, స్టెరాయిడ్ తగ్గించేద్దాం అనుకుంటున్నాము, దెన్ వీ కెన్ యాడ్ ఆన్ అ మెడిసిన్ లైక్ మెథోట్రెక్సేట్. లేదు మేజర్ ప్రాబ్లం ఉంది, లైక్ కిడ్నీ ఇన్వాల్వ్ అయింది, అప్పుడు సైక్లోఫాస్ఫమైడ్, మైకోఫినలేట్ ఇలాంటివి యాడ్ చేస్తాం అనమాట. సర్టెన్ సిచ్యుయేషన్స్ లైక్ పేషెంట్ చాలా సీరియస్ గా ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ కూడా ఉంది, సో ఇంకా హయ్యర్ మెడికేషన్స్ ఉన్నాయి లైక్ ఐబిఐజి. సో దెర్ ఆర్ మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ ల్యూపస్. అయితే ఇప్పుడు ఆఫ్ లేట్ లాట్ ఆఫ్ FDA అప్రూవ్డ్ డ్రగ్స్, అంటే ఇన్ని మెడిసిన్స్ ఇప్పుడు వరకు ఉన్న మెడిసిన్స్ కి అడిషనల్ గా లాట్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ గెటింగ్ యాడెడ్ ఫర్ ల్యూపస్ ట్రీట్మెంట్. అండ్ ఈచ్ మెడిసిన్ దేనికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు మనకి సపోజ్ కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి ల్యూపస్ వల్ల, మెడికేషన్స్ తో దెర్ వాజ్ 50 to 60% ఛాన్స్ దట్ మళ్ళీ కిడ్నీ నార్మల్ కి వచ్చేస్తుంది, కంప్లీట్ గా నార్మల్ కి వచ్చేస్తుంది. ఆ పర్సంటేజెస్ ని ఇంకా పెంచడానికి దెర్ ఆర్ మోర్ అండ్ మోర్ మెడికేషన్స్ దట్ ఆర్ బీయింగ్ యాడెడ్ డే బై డే. అండ్ ఇన్ ద లాస్ట్ 2 years లోనే మనకి 2 న్యూ మెడిసిన్స్ అనేవి ల్యూపస్ కి యాడ్ అయ్యాయి. సో science is doing so much, I mean there's so much of research that's happening that day by day newer medications are getting added for lupus. Goal of new medicines enti okati to increase the response rates, rendu to decrease the side effects of the medications. Now chaala mandi fear chesedi entante ee medications annitiki bold side effects untai, especially immunity ni tagiste malli infection risk perigipotundani. Again that is one of the reasons why people default medications. సో న్యూయర్ మెడిసిన్స్ ఎలా ట్రై చేస్తున్నారంటే లెస్ ఇన్ఫెక్షన్ రేట్, బెటర్ రెస్పాన్సెస్ కోసం కూడా ట్రై చేస్తున్నారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఏ మెడిసిన్ అన్నా మార్కెట్ లోకి రావాలి అంటే ఇట్ గోస్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రయల్స్. జనరల్ గా ఏ మెడిసిన్ ని అలా మార్కెట్ లోకి రిలీజ్ చేయరు. సో ఫస్ట్ యానిమల్ స్టడీస్ జరుగుతాయి, తర్వాత హెల్దీ పీపుల్ లో అది సేఫా కాదా చెక్ చేస్తారు, ఆ తర్వాత పేషెంట్స్ లో 3 phases జరిగాక మళ్ళీ మార్కెట్ లోకి రిలీజ్ చేశాక ఒక 4th phase స్టడీ జరిగాకే ఒక మెడిసిన్ వైడ్లీ అవైలబుల్ అవుతుంది. సో when a doctor prescribes, when your rheumatologist prescribes a particular medicine, వాళ్ళు బెనిఫిట్ అండ్ రిస్క్ రెండు ఆలోచించి ఒక మెడిసిన్ పెడతారు. సో only when the benefit is much more than the risk we prescribe a particular medicine. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించి మనం మెడిసిన్స్ ఆపేస్తే ఆటోమేటిక్ గా వ్యాధి అనేది పెరిగిపోయి ఫ్లేర్ వచ్చి దాని వల్ల ఆర్గన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రాదర్ దాన్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడికేషన్స్. ఈ 3 groups కాకుండా ద అడిషనల్ 4th group ఆఫ్ మెడిసిన్స్ దట్ వి గివ్ ఆర్ మెడిసిన్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు అదర్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉంది, దాని వల్ల వాళ్ళకి బీపీ పెరుగుతుంది, లేదా దాని వల్ల వాళ్ళకి బాడీలో వాప్ వచ్చేస్తుంది, వాటర్ రీటైన్ అయిపోతుంది. సో ఆ సిమ్టమాటిక్ కంట్రోల్ కోసం కూడా మనం కొన్ని మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్. హైడ్రాక్సిక్లోరోక్విన్, స్టెరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్, దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ 4th ఆర్ అకార్డింగ్ టు ద డిజీజ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దానికి తగ్గట్టు కొన్ని మెడికేషన్స్, లేదా కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దానికి తగ్గట్టు కొన్ని మెడికేషన్స్ మనం పెడతాం. థ్యాంక్ యూ డాక్టర్. మీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని చక్కగా వివరిస్తూ కొన్ని అపోహలను కూడా తొలగించే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. డాక్టర్ ఫనీ, లూపస్ పేషెంట్స్ ఒక ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చా? ఇఫ్ సో ఏది వాట్ ఈస్ ద సూటబుల్ టైం ఫర్ దట్? లూపస్ ప్రెగ్నెన్సీ అనేది ఇందాక చెప్పినట్టు డిసీజ్ వచ్చే వయసు 20 to 40 అందరు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో వస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ అనేది ఉమెన్ లైఫ్ లో వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. సో దే ఆర్ ఎమోషనల్లీ వెరీ ఇంపార్టెంట్ టు దెమ్. బట్ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా డిసీజ్ ఎలా ఉన్నది అనేది తెలుసుకోవడం అవసరం. సో చూసే రుమటాలజిస్ట్ దగ్గర ఖచ్చితంగా మీరు డిసీజ్ ఎలా ఉంది అని అడిగి, ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఆర్ మచ్ బెటర్ దెన్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్. సో డిసీజ్ ఎప్పుడైనా సరే యాక్టివ్ గా ఉండకూడదు. సో వీ కాల్ ఇన్యాక్టివ్ డిసీజ్. ఇందాక చెప్పినట్టు డిసీజ్ రెమిషన్ లో ఉండటము, డిసీజ్ చాలా స్టేబుల్ గా ఉండటము, మినిమం 6 months అయినా డిసీజ్ స్టేబుల్ గా ఉండాలి. కానీ వాళ్ళకి అంతకుముందు కిడ్నీ డిసీజ్ ఇలా ఉంటే మాత్రం మోర్ దాన్ 6 months. సో వీ రికమెండ్ మినిమం 1 year అయినా డిసీజ్ స్టేబుల్ గా ఉండాలి. సో ఆ కిడ్నీ డిసీజ్ కూడా 1 year స్టేబుల్ గా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీకి వెళ్ళమని చెప్తాం. సో ఏమవుతుంది, అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ వల్ల మెయిన్ వచ్చే ప్రాబ్లమ్స్. సో ప్రెగ్నెన్సీస్ ఎవరైతే అన్ప్లాన్డ్ గా డిసీజ్ యాక్టివ్ ఉన్నప్పుడు రావటం వల్ల
మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఎస్ఎల్ఈ వల్ల కూడా ప్రెగ్నెన్సీస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. బోత్ మదర్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫీటస్కి ప్రాబ్లమ్ ఉంటాయి. సో అవి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. సో నేను మెయిన్గా మీకు చెప్పేది అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. సో వెన్ ఎవర్ డిసీజ్ యాక్టివ్ ఉంటే గర్భ నిరోధక పిల్స్ ఐదర్ ఫీమేల్ పార్ట్నర్ వాడటం కానీ కాండోమ్స్ మేల్ పార్ట్నర్ వాడటం చాలా ఇంపార్టెంట్. సో కాంట్రసెప్షన్ అనేది మన పేషెంట్స్ ఎప్పుడైనా ఓపీలో ఉంటే చాలా ఆలోచిస్తారు ఈ క్వశ్చన్స్ అడగటానికి. బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కాంట్రసెప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డిసీజ్ యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావటం వల్ల బోత్ మెటర్నల్ మదర్కి ఫీటస్కి రిస్క్ ఉంటుంది. సో ఎంత ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ ఈ డిసీజ్లో కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో కాంట్రసెప్షన్ గురించి డెఫినెట్గా ఏ టైప్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఎలా వాడాలి అనేది మీ రుమటాలజిస్ట్ని మీరు అడగచ్చు డిసీజ్ యాక్టివ్ ఉన్నప్పుడు. సో డిసీజ్ రెమిషన్లో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు 6 to 12 months మినిమం డిసీజ్ ఇన్యాక్టివ్ ఉండాలి బిఫోర్ దే గో టు ప్రెగ్నెన్సీ. సో కొన్ని కాంట్రాండికేషన్స్ ఉన్నాయి ప్రెగ్నెన్సీలో వెళ్ళకూడదని. ఎవరికైతే కిడ్నీ డిసీజ్ బాగా ముదిరిపోయి ఉంటుందో మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము, ESRD. సో ఎవరైతే డయాలసిస్ మీద ఉంటారో, సో క్రానిక్ కార్డియాక్ డిసీజ్, క్రానిక్ PH, సో ఎవరైతే పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అంటామో, సో కొన్ని డిసీజెస్లో ఖచ్చితంగా వాళ్ళు ప్రెగ్నెన్సీస్ని ముందుకి అన్ఈవెంట్ఫుల్గా వెళ్ళలేరు. సో కాబట్టి వాళ్ళలో మేము కాంట్రాండికేషన్ వద్దు అని చెప్తాము. కానీ మ్యాక్సిమం ఇప్పుడున్న వైద్యంకి చాలా మంది డిసీజ్ మంచిగా కంట్రోల్ అవుతుంది. సో ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ 80% డిసీజ్ రెమిషన్లో ఉంటే గుడ్ అవుట్కమ్. అంటే బిడ్డకి ఏం కాకుండా మదర్కి ఏం కాకుండా ప్రెగ్నెన్సీ అంతా నార్మల్గా నడుస్తుంది. కానీ 20% డెఫినెట్లీ మే హ్యావ్ రిస్క్. సో రిస్క్ లేకుండా ఉండదు. ఫ్లేర్స్ అనేవి ప్రెగ్నెన్సీ వల్ల కూడా లూపస్ వల్ల ప్రెగ్నెన్సీలో ఫ్లేర్స్ అనేది రావచ్చు. సెకండ్ థింగ్ కంపల్సరీ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. సో ఇది ఎవరు మాట్లాడరు ఎక్కువ. సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూసే రుమటాలజిస్ట్, చూసే ఆబ్స్ట్రిషియన్ ఎవరైతే వీటి గురించి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఈ లూపస్ ప్రెగ్నెన్సీస్ విత్ మెడికల్ కండిషన్స్ అయ్యి ఉన్నా సరే వాటి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటారు. అందరు ఆబ్స్ట్రిషియన్స్ వీటిని డీల్ చేయరు. సో వాళ్ళకి డిసీజ్ గురించి కొద్దిగా అవగాహన ఉండాలి. సో మల్టీ డిసిప్లినరీ, సో డిసీజ్ గురించి రుమటాలజిస్ట్ని అడగాలి. సో ప్రెగ్నెన్సీలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఆబ్స్ట్రిషియన్ అడగాలి. ఇవన్నీ కంప్లీట్ గా డిస్కస్ చేసి డిసీజ్ ఇన్యాక్టివ్ ఉంటేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. థ్యాంక్ యూ డాక్టర్ ఫన్నీ. డాక్టర్ ప్రసన్న, సో ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ఎటువంటి జాగ్రత్తలు దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తారు మీరు పేషెంట్స్? సో లూపస్ పేషెంట్స్ లో ప్రెగ్నెన్సీ అన్నది లైక్ రియల్లీ ఛాలెంజింగ్ టాస్క్. బట్ యా, ఇది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో వస్తుంది, ఫీమేల్స్ లో వస్తుంది. సో ఎవ్రీ ఫీమేల్ షుడ్ అండర్గో దిస్. కొంచెం బ్రేక్ అవుతుంది. ఓకే, లూపస్ పేషెంట్స్ కి ప్రెగ్నెన్సీ అన్నది డెఫినెట్ గా ఒక ఛాలెంజింగ్ టాస్క్. సో ది ఏజ్ ఆఫ్ కాన్సెప్ట్ లూపస్ పేషెంట్స్ లో ఇది కూడా ఈ ప్రెగ్నెన్సీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటారు. సో ఆ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లోనే చాలా మంది లూపస్ తో ఎఫెక్ట్ అవుతారు. సో అన్మ్యారీడ్ అయినా, న్యూలీ మ్యారీడ్ అయినా, మ్యారేజ్ అయ్యాక లూపస్ తెలిసి అండ్ హౌ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అన్నది డెఫినెట్లీ ఫనీ చెప్పినట్లు ఇట్ షుడ్ బి డెల్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మనం ఓపీలో వీ హ్యావ్ టు స్పేర్ సమ్ టైమ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు డీల్ అబౌట్ ఇట్. సో దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ దట్ ఈస్ ఎ ఇనీషియల్ స్టెప్ విచ్ షుడ్ బి డన్. సో మనం కేర్ఫుల్ గా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్నప్పుడు, సో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కానీ ఆర్ డెలివరీ అయ్యాక కానీ వీ కెన్ మినిమైజ్ ఎ లాట్ నెంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఇందాక ఫనీ చెప్పారు. సో డిసీజ్ కంప్లీట్ గా కంట్రోల్లో ఉండాలి. అట్లీస్ట్ 6 months to 1 year. సో 6 months to 1 year డిసీజ్ కంట్రోల్లో ఉంటేనే వీ కెన్ గో ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే, సో అట్లా ప్రెగ్నెంట్ అయినప్పుడు సో ఆ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ బేబీ మీద ఎలా ఉంటుంది, ఆ లూపస్ ఎఫెక్ట్ బేబీ మీద ఎలా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఈ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ లూపస్ మీద ఎట్లా ఉంటుంది, అది కూడా మోర్ ఇంపార్టెంట్. సో నార్మల్ గా కొన్నిసార్లు నార్మల్ ప్రెగ్నెన్సీస్ అంటే లూపస్ లేని పేషెంట్స్ లో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి నార్మల్ ప్రెగ్నెన్సీ అప్పుడు. సో వాళ్ళలో కీళ్ళ నొప్పులు పెరగటం కానీ, కొంచెం మొహం మీద ఎర్రగా మచ్చలు రావటం కానీ, కొంతమందికి బాగా ఆకలి తగ్గడం అండ్ ఎక్కువ హెయిర్ లాస్ ఇవ్వటం, ఈ చేతులంతా రెడ్ గా అయిపోవటం, ఇటువంటి సింటమ్స్ అన్నది ఫిజియలాజికల్ సింటమ్స్ అంటాం. అంటే నార్మల్ గా ప్రెగ్నెన్సీ అప్పుడు కొంతమందిలో రొటీన్ గా చూసే సింటమ్స్. సో లూపస్ పేషెంట్స్ లో కూడా ఇటువంటివి సింటమ్స్ వస్తాయి.
సో ఎవ్రీ టైమ్ ఇవి లూపస్ ఫ్లేరా ఆర్ నార్మల్ ఫిజియలాజికల్ కండిషన్సా అన్నది మనం డిఫరెన్షియేట్ చేయగలిగి ఉండాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫ్లేర్ ని మనం ఐడెంటిఫై చేయగలిగితేనే వీ కెన్ సేవ్ ద బేబీ, వీ కెన్ సేవ్ ద మదర్. అట్లా అని ఇది నార్మల్ సిమ్టమ్స్ అని కూడా మనం ఫ్లేర్ అనుకుని ట్రీట్ చేయకూడదు. సో మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ ట్రీటింగ్ rheumatologist or an obstetrician who is experienced in treating lupus patients. In second thing, lupus లో ఈ పేషెంట్స్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతారో కొన్ని యాంటీబాడీస్ మదర్ నుంచి బేబీకి వెళ్తాయి. సో యాంటీబాడీస్ బేబీకి వెళ్ళినప్పుడు ఆ బేబీలో కొంచెం హార్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని హార్ట్ బ్లాక్స్ అంటాం. సో ప్రెగ్నెంట్ గా ఉన్న లూపస్ పేషెంట్స్ అందరూ కొన్ని రొటీన్ గా కొన్ని యాంటీబాడీస్ చెక్ చేసుకోవాలి. సో దాంట్లో కొన్ని యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. సో అవి బేబీకి పాస్ అయినప్పుడు ఈ హార్ట్ అనేది బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి, 1, 2 and 3 టైప్స్. కంప్లీట్ హార్ట్ బ్లాక్ అనే టైప్స్ ఉంటాయి. సో ఈ హార్ట్ బ్లాక్స్ యూజువలీ ఒక 4th month నుంచి 7th month ఆఫ్ జెస్టేషన్, అంటే 4 నెలల నుంచి 7 నెలల గర్భిణీ ఉన్నప్పుడు ఈ హార్ట్ బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇనీషియల్ స్టేజెస్ లోని వీళ్ళలో ఈ యాంటీబాడీస్ అన్నది చెక్ చేస్తాం. సో ఆల్రెడీ మదర్ కి ఇంతకు ముందు యాంటీబాడీస్ వల్ల హార్ట్ ప్రాబ్లంతో ఒక బేబీ పుడితే, సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ యాంటీబాడీస్ వల్ల ఆ బేబీ యొక్క హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ లైక్ 20% పెరుగుతుంది. సో దీన్ని మనం ఇనీషియల్ స్టేజెస్ లోనే ఐడెంటిఫై చేయడం వల్ల కొన్ని సింపుల్, ఇప్పుడు ఎట్లాగో మనం చిన్న డోస్ ఆఫ్ స్టిరాయిడ్ ఇస్తున్నాం, సో దాన్ని ఈ ప్రెగ్నెన్సీలోన్ బదులు వేరే రకమైన స్టిరాయిడ్ ఇవ్వటం వల్ల అది బేబీ లోపలికి వెళ్తుంది. నార్మల్ గా ఇచ్చే స్టిరాయిడ్స్ మనం బేబీలోకి వెళ్ళదు. సో చాలా మంది స్టిరాయిడ్స్ కూడా మానేస్తూ ఉంటారు, బేబీకి ప్రాబ్లం అవుతుందేమో. నీడ్ నాట్ వరీ అబౌట్ ద లో డోస్ స్టిరాయిడ్. సో వేరే రకమైన స్టిరాయిడ్ ఇవ్వటం వల్ల బేబీ హార్ట్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అలానే లూపస్ పేషెంట్స్ లో నియర్లీ 40% పేషెంట్స్ లో ఒక యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. సో దీంట్లో ఏమవుతుంది, నార్మల్ గా మన బ్లడ్ అన్నది ఇన్ ఎనీ పర్సన్ సో ఫ్లూయిడ్ లాగా ఉంటది, కొంచెం పల్చగా ఉంటది. సో అది అట్లా ఉండటం మనకి సేఫ్. అట్లా కాకుండా ఎప్పుడైనా మనకి చిన్న దెబ్బ తగిలినప్పుడు కొంచెం సేపు రక్తం కారేసి అది ఆటోమేటిక్ గా సీల్ ఆఫ్ అయిపోతుంది, గడ్డ కట్టేసి. దట్ ఈస్ నార్మల్ ప్రొటెక్టివ్ మెకానిజం దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. బట్ లూపస్ పేషెంట్స్ లో ఈ యాంటీబాడీస్ ఏదైతే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అని చెప్తున్నానో, ఆ యాంటీబాడీస్ వల్ల ఏమవుతుంది అంటే క్లాట్స్ అన్నది ఫామ్ అయిపోతాయి, ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోతుంది. మనకి దెబ్బ తగిలితే ఫామ్ అవటం కాదు, స్పాంటేనియస్ గా ఈ క్లాట్స్ అన్నది ఫామ్ అయిపోతుంది. ఈ క్లాట్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఆ మదర్ నుంచి బేబీకి ఉన్న ఆ కనెక్షన్, ఆ ప్లెసెంటా కానీ ఆ ట్యూబ్స్ లో కూడా రక్తం అనేది గడ్డ కట్టేస్తుంది. సో ఈ రక్తం గడ్డ కట్టడం వల్ల ఆ బేబీ అన్నది ఒక్కొక్కసారి పొట్టలోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. క్లాట్ ఉండటం వల్ల బేబీకి సరైన రక్తం వెళ్ళదు, ఆక్సిజన్ సప్లై రాకపోవచ్చు. సో ఈ యాంటీబాడీస్ ని కూడా మనం అర్లీగా డిటెక్ట్ చేస్తూ ఉంటాం. కొంతమంది లూపస్ ఓన్లీ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్ ఉంటాయి, మిగతా అప్పుడు ఈ రక్తం గడ్డగట్టడం కానీ క్లాట్స్ రావటం కానీ అటువంటి ఎఫెక్ట్స్ ఉండదు. దీన్ని మనం లూపస్ విత్ ఆప్స్ ఏపీఎస్ కానీ ఓన్లీ ఆప్స్ ఏపీఎస్ కానీ అని అంటాం. సో వీళ్ళల్లో ఒకవేళ ఈ యాంటీబాడీస్ వస్తే డెఫినెట్ గా మనం రక్తం పలచబడడానికి కొన్ని మందులు వాడాలి. కాకపోతే ఈ రక్తం పలచబడడానికి కూడా వేరియస్ మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని మెడిసిన్స్ బేబీ మీద ఎఫెక్ట్ అవుతుంది, పుట్టతోనే లోపాలతో పుడతారు. సో అటువంటి మెడికేషన్స్ ని మనం వీళ్ళలో యూజ్ చేయలేం. సో కొన్ని రకాలైన ఇంజెక్షన్స్ అంటే హెపారిన్ లాంటివి ఇంజెక్షన్స్ సేఫ్ గా మదర్ లో యూజ్ చేయొచ్చు. సో ఈ ఇంజెక్షన్స్ యూజ్ చేసినప్పుడు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఆ రక్తం అనేది గడ్డ కట్టకుండా మనం బేబీని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఈ యాంటీబాడీస్ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎవ్రీ ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుందా అంటే అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు లూపస్ వల్లే ప్రీటర్మ్ అంటే నెలలు నిండకుండానే పుట్టడం, బరువు తక్కువతో పుట్టడం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటిని మనం అవాయిడ్ చేయాలి అంటే ప్రీ ప్రెగ్నెన్సీ ద డిసీజ్ షుడ్ బి అండర్ కంట్రోల్. అండ్ రెండోది ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా సడన్ గా మానేస్తారు చాలా మంది మదర్స్. వాళ్ళ డిసీజ్ కన్నా వాళ్ళ డిసీజ్ ఎంత యాక్టివ్ అవుతుంది అనే భయం కన్నా నేను వాడుతున్న చిన్న పిల్లలు నా బేబీ మీద ఏదైనా ఎఫెక్ట్ వస్తుందా లేదా అని ఆ భయంతో మానేస్తారు. కొంతమంది ఎవరినో అడుగుతారు, వాళ్ళు మానేయమని చెప్తారు, కొంతమంది సెల్ఫ్ గానే మానేస్తారు. సో ఇటువంటి మిస్టేక్ ఎవరు చేయకూడదు. ఎందుకంటే మీ రుమటాలజిస్ట్ ఆర్ మీ ఆబ్స్టెట్రిషియన్ దే నో దాట్
ఏ మెడికేషన్స్ మీకు ప్రెగ్నెన్సీ అప్పుడు సేఫ్ అన్నది దే నో ప్రెటీ వెల్. సో వాళ్ళు దానిని బట్టి మీకు ఆ మందులు ఇస్తారు. సో ఆ మందులు వేసుకోవటం వల్ల బై ద ఎండ్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ మీ బేబీని మీరు కాపాడుకోగలరు. బట్ సడన్ గా భయం వల్ల కానివ్వండి, ఇంకే రీజన్ వల్ల అయినా కానీ మీ రుమటాలజిస్ట్ తో డిస్కస్ చేయకుండా సడన్ గా మందులు మానేయటం వల్ల మీ బేబీకి మీరే తెలుసో తెలియకో హాని చేస్తున్నట్లు. సో బేబీని మనం ప్రొటెక్ట్ చేయలేము. ఎందుకంటే లూపస్ ఫ్లేర్ అయితే ఆ డిసీజ్ యాక్టివ్ అయినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ నిలబడదు. ఇంకా కొంతమందిలో బీపీ ఎక్కువ అవుతుంది లూపస్ అప్పుడు. సో బీపీ ఎక్కువ అవటం, ఫిట్స్ రావటం, ఇట్లాంటివన్నీ కూడా ఈ లూపస్ జబ్బు వల్ల రావచ్చు. ఆర్ అసోసియేటెడ్ గా అదర్ యాంటీబాడీస్ ఉన్నప్పుడు కూడా రావచ్చు. సో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మీరు రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండాలి. ఇనీషియల్ స్టేజెస్ లోనే యాంటీబాడీస్ టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ యాంటీబాడీస్ హార్ట్ మీద ఎఫెక్ట్ వస్తుంది అన్నా సరే యూ నీడ్ నాట్ వరీ. సాధ్యమైనంత వరకు ఇప్పుడున్న రీసెర్చ్ ప్రకారం ఆర్ ఇప్పుడు మనకి మార్కెట్ లో ఉన్న చాలా చీపెస్ట్ మందుల వల్ల మనం బేబీని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. సెకండ్ థింగ్, డెలివరీ అయ్యాక కూడా చాలా మందికి అపోహలు ఉంటాయి లూపస్ గురించి. సో నేను ఈ మందులు వాడుతున్నాను కదా, సో నేను బ్రెస్ట్ ఫీడ్ నా పాలు బేబీకి ఇస్తే ఆ బేబీకి ఆ పాల నుంచి మందులు వెళ్ళి ఏదైనా బేబీకి ప్రాబ్లం అవుతుందా లేదా అని చాలా మంది అనుకుంటా ఉంటారు. సో యూ నీడ్ నాట్ వరీ. మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్స్ ఏదైతే మనం ప్రెగ్నెన్సీలో మనం లూపస్ పేషెంట్స్ కి ఇస్తామో ఆల్మోస్ట్ ఆల్ ఆర్ లైక్ ఏ సేఫ్ మెడికేషన్స్. కొన్ని డెఫినెట్ గా వీ కాన్ గివ్ మైకోఫిన్లేట్ కానీ సైక్లోఫాస్ఫమైడ్ కానీ ఇటువంటి మెడికేషన్స్ అన్నది ఇవ్వలేం. మనం ప్రెగ్నెన్సీలో ఏదైతే సేఫ్ మెడికేషన్స్ అనుకుంటామో ఆ మెడికేషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ కంటిన్యూ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా. అయితే ఇక్కడ ద ఫస్ట్ 6 weeks డెలివరీ అయిన ఫస్ట్ 6 weeks ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ లూపస్ మదర్. ఎందుకు అంటే ఆ టైంలో 6 weeks లోపల డెలివరీ అయిన దగ్గర నుంచి 6 weeks లోపల ఈ లూపస్ జబ్బు అన్నది యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్లు బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఆల్రెడీ ఇంతకు ముందు బాడీలో ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయినా ఆర్ రికరెంట్ గా ప్రెగ్నెన్సీస్ ఈ క్లాటింగ్ వల్ల పోతున్నా సరే ఫస్ట్ 6 weeks డెలివరీ అయ్యాక ఈ పేషెంట్స్ అందరూ రక్తం పలచబడే టాబ్లెట్స్ అన్నది వేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీ లూపస్ జబ్బుని బట్టి ఆల్రెడీ మీ యాక్టివిటీని బట్టి లూపస్ యాక్టివిటీని బట్టి మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, ఆ డిసీజ్ యాక్టివిటీని బట్టి కూడా ఈ రుమటాలజిస్ట్ ఏం మందులు సూచిస్తారో అవి కూడా కంపల్సరీ వేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఒక్కొక్కసారి ఎప్పుడైతే మీరు మందులు మానేస్తారో డెలివరీ అయ్యాక మీకు లూపస్ జబ్బు పెరిగింది అనుకుని ఉంటే సమ్ టైమ్స్ వెరీ అకేషనల్ కేసెస్ లో వి ఆస్క్ యూ టు స్టాప్ బ్రెస్ట్ ఫీడ్. ఎందుకు అంటే యూ కెన్ గో ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ఫీడ్, స్టాప్ అప్ ఫీడ్స్ కి యూ క్యాన్ గో. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం డిసీజ్ ని కంట్రోల్ తేవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫ్లేర్ ని మనం ఎక్స్పెక్ట్ చేసి సో ఇమీడియట్ వీ కెన్ స్టార్ట్ ఏ మెడికేషన్. ఆ మెడికేషన్ ఒక్కొక్కసారి ఆ సివియర్ డిసీజ్ కానీ మోడరేట్ డిసీజ్ కానీ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ సర్టెన్ డ్రగ్స్ విచ్ మే నాట్ బి సేఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో బ్రెస్ట్ ఫీడ్ చేసిన తల్లుల్లో డిసీజ్ యాక్టివ్ అయినప్పుడు డెఫినెట్ గా కొన్ని మందులు పెట్టుకోవాలి మనం. ఆ మందులు ఒక్కొక్కసారి బేబీకి మంచిది కాదు. సో అట్లాంటప్పుడు మనం బేబీకి తల్లి పాలు ఇవ్వద్దు అని చెప్తాం. ఒక్కొక్కసారి మదర్ దే డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. పాలు ఇవ్వకుండా ఎట్లాగా వి నో బికాస్ బ్రెస్ట్ మిల్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కిడ్ అట్లీస్ట్ ఫర్ 6 months. కానీ మదర్ ఉన్న సిట్యుయేషన్ లో వెరీ బ్యాడ్ సిట్యుయేషన్ లో ఉన్నప్పుడు మనం డెఫినెట్ గా బ్రెస్ట్ ఫీడ్ అవాయిడ్ చేసి వీ హ్యావ్ టు ఆప్ట్ కొన్ని పెద్ద మందుల్ని ఆప్ట్ చేసుకోవాలి. ఆ పెద్ద మందుల వల్ల ఈ జబ్బు అన్నది తొందరగా కంట్రోల్కి వస్తుంది. రెండోది, నేను బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నప్పుడు అన్ని బిళ్ళలు నేను ఎట్లా వేసుకోగలను, కాల్షియం ఆపేస్తూ ఉంటారు, ఈ బిళ్ళల వల్ల నాకు ఎలర్జీ వస్తుంది, ఆర్ ఈ బిళ్ళలు నాకు సరిపోవట్లేదు, మా ఇంట్లో వాళ్ళు వద్దు అంటున్నారు అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఓకే, యా డెఫినెట్లీ కాల్షియం అన్నది లూపస్ ఉన్నా లూపస్ లేకపోయినా ఎవ్రీ ఫీమేల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ కాల్షియం ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ మేజర్ మెడికేషన్, ఒకవేళ మరీ ఎక్కువ భయం ఉంది, చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి అన్న భయం ఉంది, ఆర్ఎల్స్ నేను ఈ మందులు కూడా నా బేబీకి అట్లీస్ట్ 1% కూడా ఐ డోంట్ వాంట్ టు గివ్ హిమ్ అని అనుకున్నప్పుడు యూ కెన్ జస్ట్ టైం టేబుల్ మీ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ యువర్ డ్రగ్ ఇంటేక్ దాన్ని జస్ట్ మీరు షెడ్యూల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే అట్లీస్ట్ ఒక 2 hours డోంట్ గివ్ ఫీడ్ టు యువర్ బేబీ, ఆర్ ఫీడ్ ఇచ్చాక యూ టేక్ టాబ్లెట్ సో దట్
ఆ డ్రగ్ అన్నది బ్రెస్ట్ మిల్క్ లో కాన్సన్ట్రేషన్ ని మనం చాలా తగ్గించేసేయచ్చు. సో దానివల్ల కూడా బేబీకి ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు ప్లాన్. ఈవెన్ ప్రెగ్నెంట్ అయిపోయాక ఆర్ డెలివరీ అయిపోయాక మనం చేసేది కాదు. సో ప్రీ ప్రెగ్నెన్సీ నుంచే పోస్ట్ డెలివరీ వరకు వాట్ వి ప్లాన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. At the same time, all these patients should be under regular follow-up, both with the rheumatologist and both with the obstetrician. And వాళ్ళకున్న కోమార్బిడిటీస్, ఇందాక డాక్టర్ ఫనీ చెప్పినట్లు, ఇట్స్ లైక్ ఏ మల్టీ డిసిప్లినరీ యాక్షన్. ఇది ఒక రుమటాలజిస్టే చూసేది కాదు, ఇది ఒక ఆబ్స్టెట్రిషియన్ చూసేదే కాదు. పేషెంట్ కి డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఆర్ సమ్ కార్డియాక్ ఇష్యూ ఉందా, డిపెండింగ్ ఆన్ ఇట్. సో అన్ని డాక్టర్స్ కలిసి ఈ పేషెంట్స్ ని మనం ట్రీట్ చేయగలుగుతాం. ఎట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి బేబీ కూడా యాంటీబాడీస్ వల్ల పుట్టంగానే నియోనేటల్ లూపస్ అంటాం. సో అది చూసి పేరెంట్స్ అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. కొంతమందిలో నియోనేటల్ లూపస్ అన్నది వస్తుంది. వీళ్ళలో స్కిన్ ర్యాష్, లూపస్ పేషెంట్స్ లాంటి స్కిన్ ర్యాష్ రావచ్చు, ఆర్ ఒంట్లో కణాలు తగ్గొచ్చు, లివర్ మీద ఎఫెక్ట్ రావచ్చు, ఇందాక డిస్కస్ చేసినట్లు హార్ట్ బ్లాక్ రావచ్చు. బట్ దీస్ ఆర్ లైక్ ట్రాన్సియన్ సింటమ్స్. ఆటోమేటిక్ గా ఒక 6 weeks to 6 months అవన్నీ స్పాంటేనియస్ గా తగ్గిపోతుంది. బట్ ఒకవేళ హార్ట్ మీద మేజర్ ఇష్యూ ఉంది, కంప్లీట్ హార్ట్ బ్లాక్ లో ఉన్నాము అంటే వీ హ్యావ్ టు గో ఫర్ అన్ ఆల్టర్నేటివ్ మెథడ్స్. అంతేగాని మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు ఆల్రెడీ ఈ ప్రెగ్నెన్సీకి ఇట్లా అయింది కదా, సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి నేను మందులు వేసుకోను, మళ్ళీ నాకు బేబీ మీద ప్రాబ్లం అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ హ్యావ్ ఎ సేఫ్ బేబీ, సేఫ్ ప్రెగ్నెన్సీ, అవాయిడ్ కాంప్లికేషన్స్ ఓన్లీ బై ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ ఫ్లేర్ మేనేజ్మెంట్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్. So any aspects, it's like a psychological aspect you have to cover, and physical, emotional, everything, family issues, and we have to deal even much prior to becoming pregnant. So ఈ చిన్న చిన్న జాగ్రత్తలు, unless and until you open up what you have in your mind with your rheumatologist, sometimes in a busy OP it will be very difficult for a rheumatologist to answer all these. But still, first sitting, so newly married అయినా సరే, or a young female, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ రుమటాలజిస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద ప్రెగ్నెన్సీ ఇన్ ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ సిట్టింగ్స్, అండ్ మోర్ సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ. సో చిన్న చిన్న ప్రికాషన్స్ దే ఆర్ most of the times they are just enough to have a very good baby and a healthy mother by the end of the pregnancy. Thank you. Thank you, Dr. Prasanna. That was very insightful. Moving on, Dr. Kirti, what do you think are some of the social challenges that these patients face? Manam dan gurinchi em cheyagalamu? So lupus predominantly affects women, number one. Lupus ముఖ్యంగా 15 to 40 years మధ్యలో వాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. That itself is a good enough reason for them to face too many challenges. So already women as such in the society face a lot of social challenges at home, at work, and overall when they have a disease that is there for lifetime, it means a lot. It means a lot for them, for their family, and the society would react in a very different way. So నిజంగానే lupus patients వాళ్ళు face చేసే problems గురించి మాట్లాడాలంటే I would say one related to their personal life, second related to their profession. So if you look at their personal life, number one, acceptance of the disease is the first problem that they face. So personal acceptance, వాళ్ళు accept చేసుకోవడమే చాలా కష్టం. Why me is the question that every lupus patient gets. ఎందుకు నాకే ఈ వ్యాధి రావాలి? Because it's not like, see, somebody has smoked and got a lung cancer, or somebody has taken alcohol regularly and got a liver disease. They have not done anything in their life. వాళ్ళేం చేయలేదు కదా వాళ్ళ లైఫ్ లో for them to get a disease. So that very first thought that will come to their mind is, why me? It's a very sad thing. It's a very unfortunate thing. మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది to tell that you have to accept it is there for life. But for a patient to accept it and to take medications on a regular basis is a very, very big thing. I think that's the first challenge they face. No, and the worst part is when they are only facing so much problem in accepting the disease, while immediate family at times and the society at large do not accept these patients. So
while there are families, ante families chala supportive ga undachu, there are lot of families which are very supportive to their patients, gani kontamandi matram konni families lo matram, when suppose somebody in their family is diagnosed with lupus, say their daughter or their wife, what happens is they are neglected. ఇంకా వీళ్ళు ఎప్పుడు సిక్కే ఉంటారు, వీళ్ళకి ఎప్పుడు మెడిసిన్స్ కొంటూ ఉండాలి, నా ఫైనాన్సెస్ అన్ని వీళ్ళకే పోతున్నాయని చాలా మంది పేషెంట్స్ కి ఆ కేర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ దేర్. అండ్ అది ఉండటం వల్లనే దట్ ఈస్ సో డిప్రెసింగ్ ఫర్ దెమ్. ఆల్రెడీ వాళ్ళకే చాలా కష్టంగా ఉంటుంది టు యాక్సెప్ట్ దట్ దే హ్యావ్ అ డిజీజ్, అండ్ వెన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ దర్ ఫ్యామిలీ, ఆటోమేటిక్ గా దే గెట్ మోర్ అండ్ మోర్ డిప్రెస్డ్, and they lose themselves in this whole process. That is, I think, is a major challenge, acceptance. The second problem, I think, is the myths that are propagated about lupus. So a lot of people think, because they don't understand the terms, or understanding a disease like lupus is so difficult, ఏమవుతుందంటే చాలా సార్లు probably because the doctor also does not get enough time to communicate at times, ఆటో ఇమ్యూనిటీ అన్న ప్రాసెస్ గురించి అర్థం చేసుకోలేక చాలా మంది వీళ్ళకి ఏదో లైఫ్ లాంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అన్న జనరల్ ఐడియాతో ఉంటారు. నాకు ఇన్ఫెక్షన్ ఉంది, ఆర్ ఈ సొసైటీ బయట వాళ్ళకి కూడా ఎలా అంటే వీళ్ళకి ఏదో లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఎస్పెషలీ బికాస్ వీళ్ళందరికీ చాలా ర్యాషెస్ ఉంటాయి కదా. సో నార్మల్ గా సొసైటీ స్టార్ట్స్ బిలీవింగ్ దట్ దిస్ ఇస్ సమ్ కంటేజియస్ డిజీజ్, అండ్ దట్స్ ఇట్, దే ఆర్ ట్రీటెడ్ లైక్ అన్టచబుల్స్. So that is the second challenge they face. They are not accepted into any gatherings or into the society because they think that the rashes that they have are something that will spread from one person to person. In fact, chala sarlu memu OPD lo kuda chustam, like family comes, husband and wife comes, wife has lupus, wife di aipeka wife herself will ask, నా నుంచి నా హస్బెండ్ కి ఏమైనా వస్తుందా, నా నుంచి నా పిల్లలకి ఏమైనా వస్తుందా, నేను ఏమైనా వాళ్ళ నుంచి దూరంగా ఉండాలా. సో ఈ మిత్ దట్ ఈస్ దేర్, లైక్ ఇది కంటేజియస్ డిజీజ్, ఇది వ్యాపించే వ్యాధి అనే, ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి అనుకునేసరికి చాలా మందికి దాని వల్ల కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ అవుతారు. ద థర్డ్ థింగ్ ఇస్ బికాస్ ఇవన్నీ లైక్ యంగ్ గర్ల్స్ కదా, సో ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దే ఫేస్ ఇస్ when it comes to their marriage and when it comes to their pregnancy. Normally, ante whatever people have tell that society has progressed, we've moved forward, it's not like that for everybody. Maybe we have moved forward, but a lot of people have not moved forward. Ippadki koda, like just because somebody has a thyroid issue or just because somebody has a small skin rash, they are rejected for marriage. సో అలాంటిది ఒకరికి లైఫ్ లాంగ్ డిజీజ్ ఉంది, వాళ్ళు లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వేసుకోవాలి, దేర్ కుడ్ బి సమ్ డేస్ వేర్ దే కుడ్ బి వెరీ సిక్, వాళ్ళు కొన్నిసార్లు సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న వెంటనే లాట్ ఆఫ్ పీపుల్ కి మ్యారేజ్ దగ్గర చాలా డిఫికల్ట్ అయిపోతుంది. అండ్ ఈవెన్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ మ్యారీడ్, మ్యారేజ్ అయిన తర్వాత కూడా లూపస్ వెన్ ఇట్ ఇస్ డిటెక్టెడ్, అగైన్ చాలా marital conflicts, we see divorces happening. So these kind of things happen. నేను అందరికీ ఇది అవుతుందని మాత్రం చెప్పట్లేదు. డెఫినెట్లీ కొంతమందికి దే హ్యావ్ అ వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ, దే హ్యావ్ వెరీ సపోర్టివ్ పేరెంట్స్, హస్బెండ్, చిల్డ్రన్. సో నాట్ ఫర్ ఎవ్రీబడి, బట్ సర్టన్లీ ఫర్ సర్టన్ ఫర్ కొంతమందికి మాత్రం ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో ఐ థింక్ getting married, especially for lupus patients, is a big thing. And the society kuda ela ante, as though marriage is the only thing that should happen in a girl's life, they take it as a very big thing that somebody is not getting married. That means a lot to them. Then the next issue that they face is pregnancy. So pregnancy koste, as Dr. Prasanna was talking, I could see in the chat box that somebody had asked, మేడం మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తున్నారు, మా గైనకాలజిస్ట్ కూడా నాకు చెప్పారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదని, మీరేంటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా సొసైటీలోనే కాదు, మెడికల్ ఫ్రాటర్నిటీలో కూడా చాలా అపోహలు ఉన్నాయి. లాట్ ఆఫ్ డాక్టర్స్ themselves believe that lupus patients cannot become pregnant. lupus patients pregnant అయితే వాళ్ళ డిజీజ్ ఎక్కువై వాళ్ళకేదో అయిపోతుంది, లేకపోతే వాళ్ళ బేబీ డెఫినెట్ గా అబార్ట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ థింగ్, వాళ్ళ వ్యాధి వాళ్ళ బేబీకి వచ్చేస్తుంది. ఇలాంటి అపోహలన్నీ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డాక్టర్సే అలాంటి ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు కమ్యూనికేట్ చేస్తే
automatically what will the family think? What happens is ఒక పేషెంట్ వస్తారు మన దగ్గరికి, వాళ్ళకి ల్యూపస్ ఉంటుంది, మనం వాళ్ళకి డీటెయిల్ గా చెప్తాం అండ్ విల్ టెల్ దట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్న టైంకి యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ us, మనం దానికి తగ్గట్టు మెడికేషన్స్ మారుస్తాం, విల్ మేక్ ష్యూర్ దట్ యువర్ డిజీజ్ ఇస్ అండర్ కంట్రోల్ ఆ టైంలో. ఇలా మనం పేషెంట్ కి మొత్తం కౌన్సిల్ చేస్తాం. దిస్ పేషెంట్ వాళ్ళ హస్బెండో లేకపోతే ఫ్యామిలీనో లేకపోతే సమ్ రిలేటివ్ విల్ గో టు సమ్ XYZ పర్సన్ who does not have any idea about lupus. They'll just tell one statement, అరే ఇదంతా తప్పు, అసలు lupus patients pregnant అవ్వలేరు, that's it. మనం ఎంత చెప్పినా they will think that the patient made us tell this. They will not believe that they can actually have a normal pregnancy. And again, this is one main reason why marital conflicts happen, people part ways. So the major myth that lupus patients cannot plan a pregnancy has to be busted today. It is a lupus patient when they have an adequate control of the disease and when they are on appropriate medications and when the rheumatologist says that it is safe for them to plan a pregnancy, వాళ్ళకు ఒక normal pregnancy లాగే వాళ్ళ pregnancy కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సర్టెన్ థింగ్స్ ఏంటి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మానిటరింగ్ ఎక్కువ అవ్వచ్చు, డాక్టర్ ప్రసన్న చెప్పినట్టు కొన్ని అడిషనల్ మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు, కొంతమందికి కొన్ని కాంప్లికేషన్స్ పెరగచ్చు, అది కూడా ఎవరికి జరుగుతుందో మనం ముందరి నుంచే ప్రెడిక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దే ఫేస్. ద నెక్స్ట్ ఇష్యూ దట్ మోస్ట్ ఆఫ్ ద lupus patients face is financial. ఇది because this is one long term disease, number one, and వాళ్ళకున్న ప్రాబ్లం వల్ల sometimes they may not be able to take up certain professions where they can earn adequately, and at times because వాళ్ళ ఓన్ ఫ్యామిలీ వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి అడిక్వేట్ ఫైనాన్సెస్ అందకపోవచ్చు కూడా, అంటే వాళ్ళ మీద స్పెండ్ చేయకపోవచ్చు కూడా. అండ్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఐ వాంట్ సే దే ఆర్ నాట్ అఫోర్డబుల్, కాస్ట్లీ అని, బట్ డెఫినెట్ గా వాళ్ళు ఒక ఊరు నుంచి ట్రావెల్ చేసి ఒక దగ్గరకు వచ్చి ఒక డాక్టర్ చూపించుకొని టెస్ట్ చేయించుకొని రెగ్యులర్ గా, బికాస్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో, ఆ తర్వాత వాళ్ళ మెడికేషన్స్ కొనుక్కొని తీసుకోవడానికి ఇట్ విల్ కాస్ట్ సంథింగ్. అండ్ rheumatologists are not available wherever they are. Like many rheumatologists are there in Hyderabad, but if you move to the second tier districts, very few rheumatologists are available. For example, ఇప్పుడు డాక్టర్ శ్రవణ్ ఉన్న చోట, he is the only qualified rheumatologist who is available in Karimnagar right now. So for the entire population of Karimnagar, ఒక్క rheumatologist అంటే obviously either because of lack of awareness, ledu ante because the doctor himself is overburdened, patient may not actually go to them also, and again they'll travel to Hyderabad. So travel expenses, investigation expenses, medication expenses is so much for them, and unfortunately lupus is not covered by insurances. Though it is covered in government policies like Arogyasri, the amount that they get is hardly anything, especially when they have major organ involvement. So financially వీళ్ళు ఫేస్ చేసే issue is another thing that all lupus patients face. And when it comes to profession, lupus can affect anybody. So even చిన్న పిల్లలకి కూడా lupus వస్తుంది. So they miss their school, they have a lot of sick days, they skip school, they skip college, they miss years because initially when they have the disease, first la diagnose అయినప్పుడు, suppose if it's a severe disease, for 2-3 months or 6 months while college attend avaledu anukondi, so what happens is 1 year skip అయిపోతుంది. So they lose a lot of studying in their process. వాళ్ళు year skip చేయాల్సి వస్తుంది, school skip చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు for some years. So these are some issues that they'll face over there. And then when they grow up, like even in their profession, first thing is if you have a chronic disease, sometimes you may not even get the job per se, because lupus is not as easily occupied, as easily accepted as diabetes or hypertension. ఎవరికన్నా మన ఆఫీస్ లో డయాబెటిస్ ఉంది, వాళ్ళు ఆఫీస్ లో రోజు ఇన్సులిన్ వేసుకోవాలన్నా we will accept it. బట్ ఎవరికైనా lupus ఉంది, వాళ్ళకి వాళ్ళు సిక్ అవుతారు మధ్యలో, they could be fatigued, they may not be able to work అంటే అది మనకు అర్థమే కాదు, because we don't even know that disease. To look at the person may look fine, but they could be going through a lot of internal pain, they could be going through a lot of fatigue. So in their profession they also face a lot of challenges because they have certain days called sick days. Today a lupus patient may be fine, tomorrow they may be experiencing a lot of pain and fatigue, and that day
when you do not know what they are going through, obviously they're outcast, right? Oh, this person ante వాళ్ళకి పెయిన్ అంటారు, అంటే వాళ్ళకి ఫెటిగ్ అంటారు అని వాళ్ళని ఆబ్వియస్లీ అవుట్కాస్ట్ చేస్తారు. దట్ ఈస్ వన్ మోర్ ప్రాబ్లమ్ that they face. And sometimes they could be very sick days, like they could get admitted, they could be in the hospital for a prolonged period of time, because of which they lose their jobs. Certain times they have to, because finances are not compensated, they sell their houses. So ilanti issues kuda chala vastu untai. So overall ga first thing is, because this disease is affecting young people, they face a lot of issues, not just in their personal life but also in their professional life. And overall, I mean, these kind of issues only impact their quality of life too, impact their social support system also. Ante so overall ga emotundante, because if they face too many challenges, automatically that is depressing. Already the disease itself is depressing, so that itself results in health related issues in the long term. That is one thing. And it is a proven thing that if a patient of lupus is more stressed, they get more flares. So వాళ్ళు ఎంత స్ట్రెస్ నుంచి పాస్ అవుతారో వాళ్ళకి అన్ని ఫ్లేయర్స్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది కూడా. సో దట్ స్ట్రెస్ నీడ్స్ టు బి అవాయిడెడ్ ఫర్ దెమ్. So what best we can do for these people ante, number one, I think it lies in the hand of the rheumatologist that we counsel our patients really well. Most of the rheumatologists put their maximum effort to make lupus patients understand what lupus is all about and how they should handle their sick days, how they should handle some off days. So మీ రుమటాలజిస్ట్ తో డిస్కస్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రుమటాలజిస్ట్ తో ఇలాంటి డేస్ వస్తే నేను ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది డిస్కస్ చేయడమే అన్నిటికన్నా ఇంపార్టెంట్. పేషెంట్ కౌన్సిలింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పేషెంట్ షుడ్ ఐడెంటిఫై a caregiver who can support them in different phases of life. It could be their parents, it could be their husband, it could be their children, it could be their friends, anybody who can help them whenever they have certain off days. Any kind of problems, it could be physical problems or they could be going through some emotional issues, so they should have a support system. Third, the caregiver should also be counseled. చాలా ఈజీ మనకు చెప్పడం, మీ వైఫ్ సఫర్ అవుతుంది, వాట్ ఈస్ దట్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. But probably the husband could be the only bread earner in the family. So every time wife sick avutunnapudalla, he can't take and leave, stay at home, take care of her, including suppose if it's a parent can't keep staying back at home because vaale family ni run chestu undachu. So caregiver also gets a lot of burden in such chronic diseases. So caregiver ki kuda counseling ivatam anedi చాలా చాలా important. నెక్స్ట్ థింగ్ ఇస్, ఈ అపోహలు అన్ని ఎందుకు వస్తున్నాయి? బికాస్ లూపస్ ఇస్ నాట్ విజిబుల్. అంటే లూపస్ గురించి అవగాహన అనేది మనకి సొసైటీలో పెద్దగా లేదు. డయాబెటీస్ గురించి మాట్లాడమంటే బోల్డ్ మాట్లాడతారు, బీపీ గురించి మాట్లాడమంటే చాలా మాట్లాడతారు, క్యాన్సర్స్ గురించి మాట్లాడమంటే మాట్లాడతారు, కానీ లూపస్ ని ఎవరు చూస్తారు, రుమటాలజిస్ట్ లూపస్ ని ట్రీట్ చేస్తారు అన్న కాన్సెప్ట్ కూడా చాలా, ఇన్ఫాక్ట్ రుమటాలజీ అంటేనే ఏంటో చాలా మందికి తెలియదు. More than 50%, I would say more than 70% of Indian population ki rheumatologist evaro kuda teliyadu. Nenu eppudaina when I introduce myself, nenu rheumatologist ni, immediately they'll ask me, are you a dermatologist? First question. Ledu nenu rheumatologist, nenu joints, immune system related diseases ni chustanante, oh meer orthopedician, so meeru joint drill na keel arigipotunnayi, surgeries chestara ani vache second question adi. So rheumatology per se should become more visible okati. And on top of that, unna rheumatologic diseases lo lupus is a multi-system disease, multiple organs affect avutayi, and it leads to a lot of complications. Kabatti the disease itself should become more and more visible in the society. Then I would say it is high time that we have support groups in India too, because outside India chuste lots of support groups. If a patient is diagnosed with lupus, they know, they just have to search for a support group and చాలా ఈజీగా వాళ్ళకి సపోర్ట్ గ్రూప్స్ దొరుకుతాయి. సో దే గెట్ అసిస్టెన్స్ in their financial issues, in their emotional issues, in their health issues. So alanti kind of system should develop in India as well okati. And the support groups on a major advantage entante, patients themselves form the support groups kabatti
వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినంత బాగా ఇంకెవరు ఎక్స్ప్రెస్ చేయలేరు. సో ఈ ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వట్లేదు, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ లో వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు, లేదా వాళ్ళకి ట్రావెల్ లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ వాళ్ళు రిప్రజెంట్ చేయాలంటే ఆ సపోర్ట్ గ్రూప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అవేర్నెస్ పెంచడానికి ఐ థింక్ దే కెన్ డూ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. లైక్ వీ హ్యాడ్ కదా ఇంతకు ముందర డాక్టర్స్ హ్యాడ్ కండక్టెడ్ లూపస్ వాక్స్, అది పేషెంట్స్ చేయొచ్చు. దే కుడ్ ఆర్గనైజ్ ప్రెస్ మీట్స్, దే కెన్ ఆర్గనైజ్ talks with other lupus patients. So dani valla disease becomes more and more visible. And probably ante manam NGOs to collaborate ayyi ee disease ni chaala mandiki అర్థమయ్యేటట్టు చెప్పడానికి probably we can collaborate with NGOs also, because wala connectivity is much better than connectivity of individual doctors. So I think these are ante konni solutions to the problems that a lupus patient actually faces. థ్యాంక్ యూ డాక్టర్ కీర్తి. వినడానికి ఇవి చేదు కఠినమైన నిజాలైనా కూడా డైరెక్ట్ గా బోల్డ్ గా చెప్పినందుకు రియల్లీ అప్రిషియేట్ దాట్. అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వరల్డ్ లూపస్ డే, ఐ థింక్ యాజ్ అ సొసైటీ we all could grow a bit more empathetic towards the people around us and accept them for what they truly are, instead of judging them based on some kind of societal standards that we have for ourselves. And thank you ilanti awareness create chesinanduku andarki cheppinanduku. We'll take some questions from the audience. Chaala questions vachayi manaki. Konni repeated ga unnavi nenu skip chesi konni unique questions adagadani try chestanu. Dr. Sunita, we have a question from Spandana. Hair loss enduku ekkuva untondi? I lost my hairs and how can I gain them back? Okay, yeah. హెయిర్ లాస్ అంటే మీకు డాక్టర్ శ్రవణ్ చెప్పారు కదా ఇందాక, అది హెయిర్ లాస్ కూడా ఒక లక్షణం అండి లూపస్ డిసీజ్ లో. సో హెయిర్ లాస్ అవుతుంది అంటే ఇండైరెక్ట్ గా అది మీకు లూపస్ అనేది యాక్టివ్ గా ఉంది అనేది చెప్పొచ్చు అనమాట. అలా కాకుండా కొన్నిసార్లు కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా హెయిర్ లాస్ అవ్వచ్చు. మెథోట్రెక్సేట్ కానివ్వండి, సైక్లోఫాస్ఫమైడ్ కానివ్వండి. కానీ మీ హెయిర్ లాస్ ఎప్పుడు తగ్గుతుంది అని మీరు అడిగారు కాబట్టి, ఎప్పుడైతే మీకు డిసీజ్ లో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుందో, అంటే డిసీజ్ అనేది తగ్గినప్పుడు హెయిర్ లాస్ దానంతట అదే తగ్గిపోతుంది. దానికి స్పెషల్ గా ప్రికాషన్స్ తీసుకోవడానికి అదేమీ లేదండి. మీరు కొంచెం బ్యాలెన్స్ డైట్ తీసుకొని అండ్ స్ట్రెస్ లేకుండా ఉండటము, మెడిటేషన్ అట్లాంటివి చేస్తే కొంతవరకు హెల్ప్ చేస్తాయి. హెయిర్ లాస్ ఈ డిసీజ్ లో డిసీజ్ యాక్టివ్ గా ఉండటం వల్ల వస్తుంది కాబట్టి మనం డిసీజ్ యాక్టివిటీని తగ్గించుకోవడానికి మాక్సిమం చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. Spandana, I hope మీ క్వశ్చన్ ఆన్సర్ అయింది. We have another question from Sugunamma. Dr. Fani, can you please take this? రోజు ఫీవర్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకని? దీనికి పరిష్కారం లేదా? సో ఫీవర్ అనేది ఇందాక చెప్పినట్టు జబ్బు లక్షణం కావచ్చు, ప్లస్ జబ్బు ఏదైతే మందులు ఇస్తామో దాంట్లో ఇన్ఫెక్షన్స్ లో కూడా జ్వరం రావచ్చు. సో మీకు ట్రీట్మెంట్ ఇచ్చే రుమటాలజిస్ట్ హెల్ప్ చేయగలరు. మీ జ్వరము ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా లేకపోతే డిసీజ్ వల్ల వస్తుందా, ఎందుకంటే రెండు తెలుసుకోవడం చాలా అవసరం. దాన్ని బట్టి మందులు అనేది పెంచగలరు. సో కాబట్టి మీరు మీ ట్రీటింగ్ రుమటాలజిస్ట్ ఫాలో చేస్తే సో దీనికి మీకు ఆన్సర్ దొరుకుతుంది. Thank you, Dr. Shravan. Sorry, Dr. Fani. Dr. Shravan, there's a question. Why kidneys will be involved in lupus patients? ఇంతకుముందే మనం డిస్కస్ చేసినట్టు ఇది రోగ నిరోధక శక్తి రివర్స్ అటాక్ చేయడం వల్ల వస్తుంది. సో ఎనీ ఆర్గన్ క్యాన్ బి ఇన్వాల్వ్డ్. సో కిడ్నీ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, స్కిన్, హెయిర్, బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఎనీథింగ్ క్యాన్ బి ఇన్వాల్వ్. సో కిడ్నీ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది మేజర్ ఆర్గన్ గా మేము ట్రీట్ చేస్తాము. సో కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు లూపస్ ఎందుకు వస్తుంది అంటే ఇమ్యూనిటీ అటాక్ చేయడం. సో కిడ్నీ ఎఫెక్ట్ అయితే కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ అంతే. సో 1 in 3 patients ఆర్ 1 in 4 patients లో కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీలో నుంచి ప్రోటీన్ అనేది యూరిన్ లో లీక్ అయ్యి వెళ్ళిపోతుంది. నార్మల్ గా మనకి ప్రోటీన్స్ ఆర్ కావాల్సిన పదార్థాలన్నీ కిడ్నీ రిటైన్ చేసుకొని యూరిన్ లో ఓన్లీ వేస్ట్ మెటీరియల్ ని యూరిన్ లో పంపిస్తుంది. ఈ లూపస్ లో ఏంటంటే కిడ్నీ మెంబ్రెయిన్ ఫిల్టర్ అనేది ఎఫెక్ట్ అవడం వల్ల ప్రోటీన్స్ అనేవి లీక్ అయిపోతూ ఉంటాయి. సో దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వాపులు కానీ, లేకపోతే మొహం వాపు కానీ, బీపీ ఎక్కువ అవడం, కిడ్నీ ఫెయిల్ అవ్వడం. సో దీనికి మందులు కూడా ఎన్ని రోజులు వాడాలని అడిగినట్టున్నారు వాళ్ళు. మైకోఫిన్లేట్ టాబ్లెట్స్ అని అడిగారు. సో ఈ టాబ్లెట్స్ అనేవి ఆర్
దీనికి కిడ్నీ ఇన్వాల్వ్ అయితే 2 రకాల ట్రీట్మెంట్స్. ఒకటి ఇంజెక్షన్స్ ఇస్తాం, సైక్లోఫాస్ఫేట్ అని, మంత్లీ వన్స్ అలా 6 months ఇస్తాం. లేదంటే ఇంకొక ఆప్షన్ మైకోఫిన్రేట్. ఇవన్నీ ఆ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు, అంటే ఏజ్ ఆఫ్ ద పేషెంట్ బట్టి, ఉన్న కాంప్లికేషన్స్, వాళ్ళకున్న కిడ్నీ సివియారిటీని బట్టి. సో ఇవి 2 ఆప్షన్స్ ఏ రుమటాలజిస్ట్ అయినా చెప్తారు. దానిలో మైకోఫిన్లేట్ అనే టాబ్లెట్ జనరల్ గా మేము అట్లీస్ట్ 2 years అయినా ఇస్తాం. అంటే దానిలో 2 doses ఉంటాయి, ఒకటి 2 grams ఇస్తాం, ఒకటి 1 gram అని. సో స్టార్టింగ్ డేస్ లో కొంచెం డోస్ ఎక్కువగా ఇచ్చి వన్స్ కిడ్నీ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటే స్లోగా తగ్గిస్తాం. సో ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అనేది అయితే ఎగ్జాక్ట్ గా చెప్పలేం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం యూజువల్లీ 2 to 3 years. ఆర్ హై డోస్ అనేది 6 months ఇస్తాం, 6 months to 1 year. తర్వాత లో డోస్ అనేది 2 to 3 years ఇచ్చి ఒకసారి సిమ్టమ్స్ కనుక తగ్గిపోయి కిడ్నీ అంతా సెట్ అయిపోతే అజాథయాపిన్ అని చిన్న టాబ్లెట్స్ షిఫ్ట్ అయిపోతాం. థ్యాంక్ యూ డాక్టర్ శ్రవణ్. డాక్టర్ ప్రసన్న, నాగేష్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. మై వైఫ్ ఇస్ అ లూపస్ పేషెంట్, నౌ షీ ఈస్ ప్రెగ్నెంట్. ఇప్పుడు పుట్టబోయే పిల్లలకి కూడా వచ్చే ఛాన్స్ ఉందా? ఇఫ్ బాయ్ దెర్ ఇస్ నో ఇష్యూ, ఇఫ్ బేబీ గర్ల్ అయితే నేను ఏం చేయాలి? ఈ డౌట్ చాలా పేషెంట్స్ ఉంటుంది. బీట్ ఏ మదర్, బీట్ ఏ ఫ్యామిలీ ఇన్ లాస్ ఆర్ పేరెంట్స్. ఇది ఆల్మోస్ట్ లైక్ కామన్ క్వశ్చన్ విచ్ వి టేన్ అండ్ హియర్ ఫ్రమ్ పేషెంట్స్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, లూపస్ ఉన్న పేషెంట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇట్స్ నాట్ దట్ 100% ఆ బేబీకి లూపస్ వస్తుంది అని ఏమీ లేదు. సో లూపస్ అనేది జెనెటిక్ డిసీజ్. సో జెనెటిక్ రిస్క్ డెఫినెట్గా ఉంటుంది. ఆ రిస్క్ అనేది జస్ట్ 5 to 10% అంతే. సో ఇట్ మీన్స్ దట్ 90% దెర్ ఈస్ అ సేఫ్టీ. సో మీరు ఆ పెద్ద 90% అనే కొండను వదిలేసి ఆ 5 to 10% అనే చీమను పట్టుకుని భయపడతా ఉంటాం. సో దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. సో 90% ఏమీ ఛాన్సెస్ ఏమీ ఉండదు. బై ఎనీ ఛాన్స్ ఇందాక చెప్పినట్లు కొన్ని యాంటీబాడీస్ వల్ల ట్రాన్సియంట్గా లూపస్ లాంటి ఫీచర్స్ అన్నది పుట్టిన బేబీకి వస్తుంది. అది కూడా 85% వాళ్ళల్లో 6 months లోపల అంతా క్లియర్ అయిపోతుంది. సో అది బేబీ బాయా బేబీ గర్లా అన్నది కూడా వరి అవ్వద్దు. ఎందుకంటే లూపస్ యస్ ఇందాక చెప్పినట్లు ఫీమేల్స్లో ఎక్కువ వస్తుంది, ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తాం. బట్ చైల్డ్హుడ్ ఎవరైతే చిన్నపిల్లల్లో లూపస్ వస్తుందో, జూనైల్ లూపస్ అంటామో, అది మేలా ఫీమేలా ఒకరిలో ఒకరికి ఎక్కువ ఉంటుందా అన్నది ఏం లేదు. సో పెద్దవాళ్ళల్లో ఒక 10 patients తీసుకుంటే దాంట్లో 9 patients ఫీమేల్స్ అవ్వచ్చు, ఒక్క పేషెంట్ మేల్ అవ్వచ్చు. బట్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో తీసుకుంటే ద రేషియో మేబీ ఈజ్ లైక్ 1:1. అంటే 10లో 5 can be boys, 5 can be girls. సో నాకు అమ్మాయి పుడితే డెఫినెట్గా లూపస్ వస్తుంది, అబ్బాయి అయితే ఇట్స్ లైక్ ఏ సేఫర్ జోన్లో ఉన్నట్లు అట్లాంటిది ఏం లేదండి. సో ముందే అంత వరీ అవ్వద్దు. ఒకవేళ లూపస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా సరే యూ డోంట్ వరీ. ఎందుకంటే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో అన్నెసెసరీగా ఈ ప్రెగ్నెన్సీ టైంలో మీరు టెన్షన్ తీసుకుని మీ వైఫ్కి స్ట్రెస్ క్రియేట్ చేయొద్దు. బికాస్ స్ట్రెస్ అన్నది ఇందాక డాక్టర్ కీర్తి చెప్పినట్లు ఇట్ అగ్రవేట్స్ ద డిసీజ్. సో బీ స్ట్రెస్ ఫ్రీ. వచ్చేది అనేది ఉంది అంటే నథింగ్ ఈజ్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ అగైన్ సీ ద 80 to 90% which you are in a safer zone. ఒకవేళ వచ్చిన సిమ్టమ్స్ అన్ని ట్రాన్సియంట్గా ఉంటాయి. ఈవెన్ యాంటీబాడీస్ ఏఎన్ఏ క్యాన్ బి పాజిటివ్ ఇన్ దెమ్. అగైన్ 6 months లోపల నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ వరీ. సో నగేష్ గారు, ఐ థింక్ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దిస్. యూ కెన్ హ్యావ్ ఎ సేఫ్ ప్రెగ్నెన్సీ అండ్ వి విష్ all our rheumatologists wish that your wife will have a good outcome of your pregnancy. Stay blessed. Thank you, Dr. Prasanna. డాక్టర్ సునీత, వెంకట సుబ్బయ్య గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నేను డైలీ వర్క్ కి ఓపెన్ ప్లేసెస్ కి వెళ్ళాలి, కానీ సన్ లోకి వెళ్ళొద్దు అంటున్నారు. ఎలా వర్క్ వెళ్ళాలి, ఎలా మేనేజ్ చేయాలి రెండింటిని అని కొంచెం చెప్పగలరా? యా, అంటే ఇప్పుడు ఇందాక అంటే మనకి కాజెస్ గురించి అడిగినప్పుడు డాక్టర్ ఫనీ గారు చెప్పారు, లైక్ యూవీ రేస్ అనేటువంటివి లూపస్ ని కాజ్ చేయడంలో కానీ లేకపోతే లూపస్ డిసీజ్ ని ఎక్కువ చేయడంలో కానీ దానికి ఒక రోల్ ఉంటుందని. అందుకని చెప్పేసి అంటే మనకి సన్లైట్ లో యూవీ రేస్ వస్తాయి కదా, ఇవి ముఖ్యంగా మార్నింగ్ 10 o'clock నుంచి 4 o'clock వరకు ఉంటాయి అనమాట, ఈవినింగ్. కాబట్టి ఆ టైంలో మీరు సన్ ని అవాయిడ్ చేస్తే మనకి లూపస్ డిసీజ్ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ కొంతవరకు తగ్గించవచ్చు అని చెప్పి. దానికోసం ఏం చేయాలి అని అంటే మనం కొంచెం క్లాతింగ్, అంటే ఈ సమ్మర్ లో ఎక్కువగా కాటన్ క్లాతింగ్ అది వేసుకుంటాం కదా, ఫుల్ గా క్లాతింగ్ చేయటము. అండ్ ఎస్పెషల్లీ సన్ స్క్రీన్ లోషన్ అనేది వాడాలి.
సన్ స్క్రీన్ లో కూడా మనకి సన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఉంటుంది, SPF అని ఉంటుంది. అది అట్లీస్ట్ 30 ఉండదు, 50 అయితే ఇంకా బెటర్. అట్లీస్ట్ 30 ఆర్ అబోవ్ ఉన్న సన్ స్క్రీన్ అంటే చాలా మంది ఫేస్ కి మాత్రమే రాస్తారు. ఫేస్ కి మాత్రమే కాదండి, ఎక్కడైతే ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఉన్నాయో, ఫేస్ కానివ్వండి, నెక్ కానివ్వండి, లేకపోతే చేతులు ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతారో దాంట్లో అటువంటి ఏరియాస్ లో సన్ స్క్రీన్ లో వస్తుంది. విత్ సన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫ్ మోర్ దాన్ 30 వాడాలి. అండ్ ఫుల్ క్లోతింగ్ అండ్ అంబ్రెల్లా, గొడుగు లాంటిది వాడితే ఇంకా బెటర్. సో దీస్ ఆర్ ద మినిమం ప్రొటెక్షన్ దట్ యూ హ్యావ్ టు టేక్. అండ్ యా, థ్యాంక్ యూ డాక్టర్. అలానే చాలా మంది వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద డైట్ కన్సిడరేషన్స్ అని కూడా అడిగారు. కెన్ యూ ఆల్సో షెడ్ సమ్ లైట్ ఆన్ దట్? లూపస్ లో అంటే స్పెసిఫిక్ గా డైట్ అంటూ ఏమీ ఉండదండి. ఆల్మోస్ట్ లైక్ చాలా మందికి, ఎక్సెప్ట్ కొంతమందికి ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి, అది కూడా కొంచెం సివియర్ గా కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మనం ప్రోటీన్ రెస్ట్రిక్షన్ కానీ, సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయమని, ఫ్లూయిడ్ రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. అది కూడా అందరు కిడ్నీ పేషెంట్స్ కి కాదు, కొంచెం సివియర్ గా ఉండి మనం దాన్ని నెఫ్రోటిక్ రేంజ్ ప్రోటీనూరియా అంటాం, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉండి బీపీ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటాం. అలా కాకుండా మిగతా పేషెంట్స్ అందరూ నార్మల్ గా బ్యాలెన్స్ డైట్, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు ఏవైతే ఈక్వల్ అమౌంట్స్ లో తీసుకుంటామో అలాంటి నార్మల్ డైట్ తీసుకోవచ్చు. అదే విధంగా అంటే హెల్దీ డైట్, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే బెటర్. అంటే చాలా మంది నేను వంకాయ బంగాళదుంప తింటే వస్తుంది, లేదంటే నేను నాన్ వెజ్ తింటే వస్తుంది, పులుపు తింటే వస్తుంది, ఇలా అని మానేస్తూ ఉంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు. ఇది బేసిక్ గా ఎందుకు అనుకుంటారంటే, మనం లూపస్ అనగానే కీళ్ళవాతం అని చెప్పడం బయట చెప్తారు. అండ్ కొంతమంది స్టార్ట్ చేయడం కూడా వాతము అనుకొని ఇవన్నీ వాడకూడదు అనుకుంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు. అండ్ అందరు లూపస్ పేషెంట్స్ కి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. చాలా మంది వరకు నార్మల్ డైట్, నార్మల్ హెల్దీ డైట్ విత్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. ఏవైనా రెస్ట్రిక్షన్స్ ఉంటే, స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ద కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఉంటే మీ డాక్టర్ గారిని అడిగి సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. డాక్టర్ ఫనీ, మానస గారు అడుగుతున్నారు, డిజీజ్ ని తొందరగా ఎలా కనుక్కోగలము? బాడీస్ లో ఏ మార్పులు వచ్చినప్పుడు మనం డాక్టర్స్ ని సంప్రదించాలి? సో ఇందాక చెప్పినట్టు మెయిన్ గా జ్వరము తగ్గకుండా ఉండటము, చాలా రోజులు జ్వరం ఉండటము, ఇన్ఫెక్షన్ లేదు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఏమి తెలియకపోవటము. నెక్స్ట్ హెయిర్ లాస్, సో జుట్టు ఊడటము, చర్మం మీద మచ్చలు పడటము, సో వేరే ఆర్గన్స్ లైక్ కిడ్నీలో ప్రోటీన్ పోవటము, కాళ్ళ వాపులు. సో ఏదైతే ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్గా బయటికి కనపడే జబ్బు కీళ్ళ నొప్పులు, చర్మం మీద మచ్చలు, జుట్టు ఊడటం, ఇవన్నీ బాగా బయటికి కనపడతాయి. సో ఈ లక్షణాలతోటి చాలా ఎర్లీగా డయాగ్నోజ్ అవుతారు. కానీ ఈ జబ్బు ఇందాక చెప్పినట్టు అందరికీ ఒక విధంగా ఉండదు. సో కొంతమందికి ఓన్లీ హార్ట్లో వాపుతో రావచ్చు, కొంతమందికి కిడ్నీలో ప్రాబ్లంతో రావచ్చు, కొంతమంది ఓన్లీ పక్షవాతంతో రావచ్చు, ఫిట్స్తో రావచ్చు. బట్ డెఫినెట్లీ డయాగ్నోస్ అనేది ఛాలెంజింగ్, బికాస్ మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే చూసే ఫిజిషియన్ డెఫినెట్లీ ఎవరు చూసినా సరే ఈ లక్షణాలు మీద ఒక అవగాహన ఉంటే మాత్రం దెన్ వాళ్ళు సస్పెక్ట్ చేస్తారు. Dr. Keerti, there's a question from one of the ladies. I'm not able to work on daily activities, but my husband family is thinking that I want to escape from work. That's why I'm acting to escape from work. My actual problem, not understanding my husband's family. Even I'm not able to focus on in the office due to sickness. I think you have touched upon some of the problems that we face in the society. I think Deenki meeru answer just to extend on that. Yeah. So this is what a lot of people face. I mean, this is the sad reality. So ikkada first thing I would suggest to you that you should probably talk to your husband first. Make him understand your disease. There are a lot of YouTube videos which give you very good information about lupus. So probably you can make him watch that. ఇలాంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా చూస్తే వాళ్ళకి కొంచెం బెటర్ గా అర్థమవుతుంది. కానీ ఒకవేళ సపోజ్ he's not able to understand, because first I think instead of convincing the entire family, you should be able to convince your husband first. So suppose tanu danto kuda convince avvatledu ante, then it should be a rheumatologist who should be able to explain to them. So మీ rheumatologist తో మాట్లాడండి, ask them for a time when they can actually explain to your husband or their family about your problem. That is number one. Second thing is, asal meeku daily pain enduku vastundi, that is one thing that you have to look at, because
పెయిన్ వస్తుంది వ్యాధి ఎక్కువ ఉండటం వలన, లేకపోతే ఆర్ యూ స్ట్రెస్డ్ అవుట్ బికాస్ ఆఫ్ విచ్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ అ లాట్ ఆఫ్ పెయిన్, or 3 your muscles have become weak over the years, so ఏమైనా ఎక్సర్సైజెస్ చేస్తే ఆ పెయిన్స్ తగ్గుతాయా అన్నది ఒకటి చూసుకోవాలి. Or is it something not related to lupus at all? So idi you have to put this problem forward to your rheumatologist to find out why are you experiencing pain every day. There must be some reason kada, because nijangane if your disease is under control and you are leading a very stress free healthy life, then pain daily ఉండకూడదు. There could be some days మీరు completely control ఉన్నా కూడా కొన్ని రోజులు ఉండొచ్చు when the disease just increases slightly here and there, but daily pain experience అవుతున్నారంటే there must be something behind that. Only when you can solve your personal issues, move on to your professional issues and talk in the office, because ఇంట్లో వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకుంటేనే I think your next level members would understand, like your professional at your profession you can talk. So I would suggest first take your husband into confidence, make him understand the disease, and then if he is not able to, at least talk to your rheumatologist, make them understand make them help him in understand the disease, and then you can discuss about your profession and what you can do about it. Thank you, doctor. We'll take one last question. Dr. Shravan, Naveen Kumar garu adugutunnaru, is there any chance for weight loss or weight gain with lupus? సో లూపస్ వల్ల వెయిట్ లాస్ అనేది డిసీజ్ కంట్రోల్ లేకపోతే, ఎందుకంటే ఈ డిసీజ్ వల్ల ఫీవర్ అనేది ఉండి ఆకలి తగ్గిపోవడం, నీరసంగా ఉండడం, సో దీని వల్ల వెయిట్ లాస్ అనేది కామన్ గా చూస్తాం. ఆర్ సమ్ టైమ్స్ ఒక లూపస్ పేషెంట్ కి వెయిట్ లాస్ సడన్ గా అవుతుంది, డిసీజ్ అంతా స్టేబుల్ గా ఉందంటే ఏమైనా ఇన్ఫెక్షన్, ఆర్ సమ్ టైమ్స్ వీళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి టీబీ అటాక్ అవడం, అట్లా ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల అవుతుందా, డిసీజ్ వల్ల అవుతుందా, మీ అంటే తనకు చూసే రొమటాలజిస్ట్ క్యాన్ డిసైడ్. వెయిట్ గెయిన్ అనేది ఇనీషియల్ గా వెయిట్ లాస్ ఉండి తర్వాత వెయిట్ గెయిన్ అనేది మళ్ళీ దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సమ్ టైమ్స్ పేషెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ స్టిరాయిడ్ టాబ్లెట్స్ ఎక్కువ డోసెస్ వేసుకోవడం, బికాస్ సమ్ టైమ్ దే ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ స్టిరాయిడ్ హై డోస్, సో అట్లా డోస్ ఎక్కువ వేసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ ఒక రీజన్ అవ్వచ్చు. ఆర్ సమ్ టైమ్స్ ఫస్ట్ వాళ్ళకున్న డిసీజ్ వల్ల చాలా వెయిట్ తక్కువ ఉండి తర్వాత పెరిగారని, అంటే ఫాల్స్ అజంప్షన్ లో వెయిట్ గెయిన్ అవుతున్నా అని అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది కిడ్నీ ప్రాబ్లం ఉండి వాపు ఉండి దానివల్ల వెయిట్ గెయిన్ అయితే మాత్రం అది ట్రీట్మెంట్ తో తగ్గిపోద్ది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ అనేది మేజర్ ఇష్యూ అయితే అవ్వదు ఇఫ్ వీ డూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ టాస్క్, అంటే నాట్ లైక్ ఏ వెరీ ఛాలెంజింగ్ డిసీజ్ ఆస్పెక్ట్ అయితే కాదు. Thank you, doctor. So, well, thank you so much, doctors, for your time and sharing your valuable knowledge. It really helped all of us learn about lupus a little more. And thank you, Hetero Healthcare, for facilitating this section. And wish you all good luck and have a nice evening. Namaskar. Thank you, Niharika. Thank you. Have they switched off the FB live? But I am also We should ask 30 rupees.